ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము ఎలా ఉందో సరిచూసుకునేటువంటి ఒక అధ్యయనాన్ని మనం అందరం కూడా ప్రారంభించడం జరిగింది. లోకంలో మన శరీరం యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనము చూసుకుంటూ ఉంటాం. దాని కొరకే మనకేం చేస్తూ ఉంటారంటే, లోకంలో కూడా మనం గమనించినప్పుడు హాస్పిటల్స్ ఫుల్ బాడీ చెకప్ అని చెప్పేసి ప్రతి అవయవము కూడా వాటి పనితీరు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. పరీక్షించి దాని ప్రకారం ఒకవేళ అవి సరిగా గనక పని చేయకపోతే ముందుగానే తెలుసుకొని వాటిని సరిగా పని చేయించడానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే మనకు శరీరం ముఖ్యమే కానీ శరీరం కంటే కూడా ఆత్మ చాలా ముఖ్యము అనేటువంటి విషయము ఎరిగినటువంటి వారం. లోకంలో కొందరికైతే అసలు మనకు ఒక ఆత్మ ఉంటుంది అనే విషయం కూడా తెలియదు. అసలు ఈ ఆత్మ మనిషికి ఉంది, అసలు ఆత్మ ఏమిటి, అసలు ఆత్మే తెలియనటువంటి వారికి ఆత్మ మరణించిన తర్వాత దాని పరిస్థితి ఏమిటి, ఎక్కడికి వెళ్తుంది, ఆత్మకి ఏం జరుగుతుంది, ఇక ఇవేమి తెలియనటువంటి విషయాలన్నమాట. కానీ బైబిల్ ప్రధానంగా మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఎలాగైతే ఆత్మయ్య ఉన్నాడో ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనలందరినీ కూడా సృజించాడు. కాబట్టి మనమందరము కూడా ప్రతి మనిషి కూడా ఒక ఆత్మే. అసలు మనిషి ఎవరంటే ఆత్మే. ఆ ఆత్మకు పైన ఒక గుడారముగా ఈ మంటి దేహాన్ని శరీరాన్ని అమర్చడం జరిగింది. అయితే ఈ మంటి దేహము శరీరము అనేటువంటిది తాత్కాలికమైనదే. ఈ భూమిని విడిచిన తర్వాత మనం మరణించిన తర్వాత కూడా ఆత్మ ఉనికిలో ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12:7 మనం చూస్తూ ఉంటాము, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరునో, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవునో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మ అనేటువంటిది అది ఇంకా ఉంటుంది, ఉనికిలో ఉంటుంది. అది దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. అంతేగాని ఆత్మకు అంతం అనేటువంటిది ఉండదు అనేది గమనించాం. మరి ఈ ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం చూడాలంటే, ముఖ్యంగా నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అని పరిశీలన చేసుకొని దాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకునేటువంటి వారికి నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది చెప్పేటువంటి ఈ మిషన్స్ ఏమి కూడా అంటే, మనకు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ అనో, ఎక్స్రేలను, స్కానింగ్లను ఎన్నో పరికరాలు మిషన్స్ ఉంటాయి. కానీ మన ఆత్మను చెప్పేటువంటి మిషన్స్ ఏవి కూడా లేవు. ఇక మీదట కూడా రాబో ఆత్మ పరిస్థితిని చెప్పడానికి. మరి ఆత్మని నేను ఎట్లా గుర్తించగలుగుతాను అంటే, దేవుని వాక్యాన్ని బట్టి మన ఆత్మ ఏ స్థితిలో ఉందో చాలా బాగా మనం గుర్తించేటువంటి అవకాశం ఉంది. మనం పరిశీలన చేస్తున్నాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటి అంటే, మన యొక్క మనస్సాక్షి. మన ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది మన మనస్సాక్షి చెప్పేస్తూ ఉంటుంది. ఎవ్వరు కూడా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది తప్ప ఒప్ప అది చెప్పేస్తూ ఉంటుంది. మన ఆలోచనలు తప్ప ఒప్ప నువ్వు ఇట్లా ఆలోచన చేయకూడదు అది చెప్పేస్తూ ఉంటుంది. మనం గమనించాము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 5వ వచనము మనం పరిశీలన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ, ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుంచి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారము అంటే ఉపదేశం అంతటి యొక్క సారాంశం ఏమిటి అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పవిత్ర హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుంచి కలిగేటువంటి ప్రేమ. వీటి నుంచి ప్రేమ కలగాలి. అది ఉపదేశ సారము. అంటే ఇదంతా కూడా మనం ప్రాక్టీస్ చేస్తే అల్టిమేట్గా మనం సాధించాల్సింది ఏమిటి అంటే, ఇదే 3 విషయాలు చెప్పాడు. పవిత్ర హృదయము 1, మంచి మనస్సాక్షి 2, నిష్కపటమైనటువంటి విశ్వాసము, వీటి నుంచి కలిగేటువంటి ప్రేమ. ఇందులో రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు, మంచి మనస్సాక్షి అంటే మనస్సాక్షిలో మళ్ళీ మంచి చెడు ఉంటాయి అంటే ఖచ్చితంగా. కొంతమందికి అసలు మనస్సాక్షి అనేటువంటిది డైలాగులు మాటల్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. అసలు నీకు మనస్సాక్షి ఉందా అని అంటూ ఉంటారు, వీళ్ళకేదో ఉన్నట్టుగా. వాస్తవంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మనస్సాక్షిని బట్టి ఏం ప్రవర్తించరు. అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మాట మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం.
అంతేకాదు ఈ మనస్సాక్షిలో మంచి చెడు అనేటువంటివి కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించాం. ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది, అందరికీ కూడా. దేవుడు అందరికీ కూడా. కొందరు అడుగుతూ ఉంటారు, ఈ మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది అని. మంచి ప్రశ్న. ఇప్పుడు మనం బైబిల్లో చూసినప్పుడు మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్, ఇవన్నీ కూడా మనం ఈ పదాలు వింటూ ఉంటాం. ఈ పదాలన్నీ కూడా అంటే మనస్సు, హృదయము, లేదా ఇప్పుడు మనం చెప్పినట్లుగా మనస్సాక్షి, ఆత్మ, ఈ పదాలన్నీ ఇవన్నీ కూడా బయటికి మనకు కనబడేటువంటివి కాదు. మనిషి రెండు భాగాలు, ఒకటి భౌతిక శరీరము, రెండు అంతరంగము, లోపల ఉండేటువంటి పురుషుడు అని అంటూ ఉంటాడు. ఇందులో మనం గమనించినప్పుడు ఈ చెప్పినటువంటి మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్, స్పిరిట్ ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటివి. ఇవి కంటికి కనబడేటువంటివి కావు. ఇవన్నీ కూడా మన భౌతిక శరీరానికి సంబంధించినవి కాదు. అందుకనే మరణించిన తర్వాత శరీరాన్ని మట్టిలో పెట్టినా కానీ ఇవేవి మట్టిలోకి వెళ్ళవు. మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్ ఇవన్నీ కూడా అంతరంగానికి సంబంధించినటువంటివి. కాబట్టి అవేవి కూడా మట్టిలోకి వెళ్ళవు. అవి మన అంతరంగ పురుషుడు, ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు. మీరు గమనించండి, ఇవి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఏ జంతువులకి కూడా ఎప్పుడైనా మీరు ఒకవేళ ఏ లేడి మీదో, లేకపోతే జింక మీదో సింహం దూకి లేదా పులి దూకి చంపేటప్పుడు ఎప్పుడైనా సరే అసలు దానికి మనస్సాక్షి ఉందా? ఎట్లా చంపబుద్ధి అవుతుంది పాపం దాన్ని? ఇంటి దగ్గర దాని పిల్లలు ఉంటాయి కదా, లేకపోతే పక్కన పిల్లలు పాపం బాధపడుతున్నాయి, వాళ్ళ ముందే వాళ్ళ అమ్మని అట్లా చంపుతుంది ఈ సింహం అని ఎప్పుడైనా అనుకుంటారా? ఎందుకు అనుకోరు? మీకు తెలుసు దానికి ఎలాగో మనస్సాక్షి ఉండదు. అందుకనే తిట్టేటప్పుడు కూడా నువ్వు మనిషివా మృగానివా అని చెప్పేసి అంటారు. నువ్వు మనిషివా జంతువా అంటారు. అంటే వేటికి కూడా దేవుడు ఇవ్వలేదు. మైండ్, హార్ట్, సోల్, ఈ కాన్షియస్ అనేటువంటిది ఇవి వాటికి లేవు. ఇది మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఈ మనస్సాక్షి అనేటువంటిది ప్రతి మనిషికి కూడా ఉంటుంది. అయితే పని చేస్తుందా పని చేయదా అనేటువంటి తర్వాత విషయం. ఎందుకంటే మనము ఇది తిమోతికి రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 1వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అయితే కడవరి దినముల యందు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరిని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని అంటూ ఉంటాడు. బాగా గమనించండి 3వ వచనము, ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై. ఆ అబద్ధికులు వాతవేయబడినటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారు. అంటే మనస్సాక్షికి వాత వేయబడుతుంది అంటే ఇది భౌతికంగా చెప్పేటువంటిది కాదు, కానీ శరీరానికి వాత వేయటం తెలుసు. మరి మనస్సాక్షిని కూడా టచ్ చేయగలుగుతామా, వాత వేయగలుగుతామా అంటే అది అట్లా మాట్లాడటం లేదు. ఎట్లాగైతే శరీరానికి వాత వేసినప్పుడు శరీరానికి మనకు సెన్స్ ఉంటుంది, స్పృహ. అసలు నీకు స్పృహ ఉందా లేదా అని అంటారు. నేను తాకాను నీకు తెలియలేదా, లేదా నేను పిలిచాను నీకు తెలియలేదా అని అంటూ ఉంటాం. అంతే కదా. ఒక మనిషిని పట్టుకొని ఇలా కదిపితే కూడా ఏం తెలియకపోతే వెనక్కి తిరిగి నన్ను ఎవరన్నా పట్టుకున్నారా, నన్ను ఎవరు కదిపారా, నన్ను ఎవరు ముట్టుకున్నారంటే ఎట్లుంటుంది? ముట్టుకోవటం కాదురా బాబు, తోసావు నీకు తెలియలేదా అని అంటాం. అంతే కదా. అసలు జస్ట్ మన శరీరం మీద అట్లా చేయి పెట్టగానే, లేదంటే అలా తాకగానే వెంటనే మనకు అర్థమవుతుంది. ఇది శరీరానికి ఉన్నటువంటి స్పృహను బట్టి. ఒకవేళ మీకు ఎప్పుడైనా కాలిందనుకోండి, బర్న్ అయిపోయిందనుకోండి, ఇక ఆ శరీరం అనేటువంటిది సెన్స్ ఉండదు. మీరు కాలిపోయినటువంటి శరీరం మీద ఒక్కోసారి కొందరికి ఫైర్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి కదా, కాలిపోయినప్పుడు ఆ శరీరం అంతా బొబ్బ కట్టిపోయినట్లుగా ఉంటుంది. దాని మీద ఎప్పుడైనా మీరు పట్టుకోండి, లేకపోతే కాలిపోయినటువంటి శరీరం మీద పట్టుకోండి, అప్పుడు ఆ శరీరానికి ఆ సెన్స్ ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడంటే కొందరు వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారు. అంటే ఆ మనస్సాక్షికి ఆ సెన్స్, ఆ స్పృహ ఉండదు. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఒకవేళ తప్పు మాట్లాడితే, పొరపాటు మాట్లాడితే వెంటనే అది లోపల నుంచి యు ఆర్ రాంగ్, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు ఇట్లా ప్రవర్తించకూడదు లోపల నుంచి అంటూ ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఇప్పుడు మరి నరహంతకులు ఉన్నారు కొంతమంది, మంచినీళ్ళ ప్రాయంగా చంపుతూ ఉంటారు, రక్తం చిందిస్తూ ఉంటారు, మరి వాళ్ళకి అయ్యో అనిపించదా అంటే లేదు, వాళ్ళ మనస్సాక్షి పనిచేయటం లేదు. నిజంగా వాళ్ళ మనస్సాక్షి కనుక పనిచేస్తే అట్లా చేయలేరు. ఎదుటి వాళ్ళకి ఏదైనా హాని చేయాలంటేనే చాలా ఆలోచన చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది, ఇట్లా ఆలోచన చేస్తారు. ఏమిటంటే ఇదంతా కూడా మన మనస్సాక్షి.
అదే బైబిల్లో మనం గమనించినప్పుడు ఏం చేస్తుంది మనస్సాక్షి? మనస్సాక్షి ప్రతి మనిషికి ఉంటుంది అనేటువంటి విషయం బైబిల్ చెప్పింది. అందులో మంచి మనస్సాక్షి ఉంటుంది, చెడ్డ మనస్సాక్షి లేదా వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఉంటుంది. మంచి మనస్సాక్షి అయితే ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తుంది, అర్థమవుతుంది. కానీ ఈ వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఉంటుంది కదా, దీనికి ఈ విషయాలేమి కూడా అర్థం అవ్వవు. ఏం చేస్తుంది మనస్సాక్షి అని చెప్పేసి అన్నప్పుడు మనము సామెతల గ్రంథంలో చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము మనం చూసినప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది అంతరంగములన్నీ శోధించును. వాస్తవంగా ఇక్కడ ఆత్మ అనేటువంటి మాట ఉపయోగించాడు కదా, మన లోపల నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పేసి అంటున్నాడు. అది అంతరంగములనన్నింటినీ కూడా పరిశోధించును అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏమిటి అంటే, మనిషి లోపల పరిశోధన చేసేటువంటి ఒక పార్ట్ ఏదో ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మనిషి లోపల పరిశోధన చేసేటువంటి ఒకటి ఉంది. అది ఇక్కడ చెప్తున్నాడు, అంతరంగములనన్నింటినీ కూడా శోధించును అని చెప్పేసి అంటున్నాడు. ఏమిటిది? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? మన అంతరంగములన్నింటినీ కూడా, అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, నీ క్రియలు ఏమిటి, ఇవన్నీ కూడా శోధించేటువంటిది ఒకటి ఉంది. ఇంకా మనము దీన్ని జాగ్రత్తగా కనుక పరిశీలన చేసినట్లయితే మనిషి లోపల ఉన్నటువంటి మనస్సు, హృదయము, ఇందాక చెప్పినట్లుగా మనస్సాక్షి, ఈ విషయాలను కనుక మనం గమనించినట్లయితే మనం చేసే వాటన్నింటినీ కూడా ఎవరు గమనిస్తున్నారో లేదో తెలియదు. ఒక్కొక్కసారి మనం చీకట్లో ఎవరికి తెలియకుండా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. ఇది ఎవరికి తెలియదని మనం అనుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఏది ఎవరికి తెలియకపోయినా కానీ, ఒకటి మనం చేసేది మనకు తెలుసు, రెండు మనం చేసేది దేవుడికి తెలుసు. మనం చేసేది మనకు తెలుసు అంటే మనలో ఏ భాగానికి తెలుసు. ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడితే మనం చేసేది అని అంటే, ఇందాక మనం చెప్పినట్లుగా మనం చేసేది అని అన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ మనస్సాక్షి ఉంటుంది కదా, ఈ మనస్సాక్షి అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంటే అది అన్నింటినీ కూడా శోధిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మన లోపల ఉన్నటువంటి అన్నింటినీ కూడా శోధించేటువంటి మనస్సాక్షి ఒకటి ఉంది. ఇక్కడ ఆత్మ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనస్సు, హృదయము, మనస్సాక్షి, వీటిలో కనుక చూసినట్లయితే ఇది ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే దేవుని వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ తీర్పు ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 14-15 వచనాలలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసిన యెడల, అంటే మీరు గమనించండి, ఒక పదం ఉపయోగిస్తున్నాడు, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేస్తే. ఫర్ వెన్ జెంటైల్స్ హూ డు నాట్ హ్యావ్ ద లా బై నేచర్ డూ ద థింగ్స్ ఇన్ ద లా. బై నేచర్, ఇక్కడ స్వాభావికముగా అని అంటున్నాడు. బై నేచర్ అంటే స్వాభావికముగా. ఇప్పుడు కొన్ని కార్యాలు అనేటువంటివి మనము అదంతా కూడా న్యాచురల్గా జరిగిందండి అంటాం. న్యాచురల్గా అంటే అది అట్లా జరిగిపోతుందంతే, ఇంక దానిలో విడ్డూరం ఏముంది? ఏది అట్లా జరిగిపోతుంది అంటే దేవుడు ఈ లోకాన్ని చేసినప్పుడే, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ లోకమంతా కూడా ఎలా నడవాలి అని, అంటే మనం ఒక చిప్ ఎట్లయితే ఫీడ్ చేస్తూ ఉంటామో, ప్రతి వస్తువు కూడా ఉంటే ఆ వస్తువు ఎట్లా పనిచేయాలి అనేటువంటిది ఈరోజు మనకి సాఫ్ట్వేర్ అనేటువంటిది బాగా తెలుసు. ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఒక్కోసారి మన ఫోన్ మన చేతిలో ఉన్న మన మాట వినదు. ఎందుకంటే దీనిలోకి ఏం చేస్తారంటే కొంతమంది వైరస్ పంపించటమో, లేకపోతే దీనిలోకి వాళ్ళ యాప్స్ ఇన్స్టాల్ చేయటమో, అందుకనే దేని మీద మీకు తెలియనటువంటి వాటి మీద మీరు క్లిక్ చేయొద్దు అని అంటారు. ఒకవేళ అట్లా క్లిక్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు సంబంధం లేనటువంటి యాప్స్ వచ్చి మన దానిలో ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేస్తాయి అంటే ఫోన్ మన చేతుల్లోనే ఉంటుంది, మన మాట విందు. ఎవరి మాట వింటుందంటే అటువైపు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇందులో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు.
ఇన్స్టాల్ చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడి నుంచి మన ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు ఈ ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ మాటే వింటుంది. అంతేగాని నేను నిన్ను ఎంత ఇచ్చి కొనుక్కున్నాను నా మాటే వినాలంటే ఇదేమి మనతో మాట్లాడి మనం చెప్పిన మాటే వినదు. దానిలో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ మాటే వింటుంది. అది అంటే దానిలో అది ఫీడ్ చేశారు అంతే. ఏది ఫీడ్ చేస్తే అది. ఇప్పుడు మన కంప్యూటర్ ఉంటుంది, దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఉదాహరణకు విండోస్ మ్యాక్ ఉందనుకోండి, మీరు ఏది ఇన్స్టాల్ చేస్తారో దాని మాట వింటుంది అంతే. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ లోకాన్ని చేసినప్పుడు ప్రతి దానికి కూడా ఒక స్వభావాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ స్వభావాన్ని దాటి అది ఏది కూడా చేయదు. ఒకసారి మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు ఆదికాండంలో కూడా గమనించండి, దేవుడు ఈ లోకాన్ని చేసినప్పుడు ఆయన పెట్టినటువంటి ఒక క్రమము, అంటే ప్రతి వాటికి కూడా ఒక స్వభావాన్ని ఇచ్చి ఒక క్రమాన్ని పెట్టాడు. ఆదికాండము 1వ అధ్యాయము మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. 1వ అధ్యాయము మనము 9వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 9వ వచనం నుంచి 3వ దినం ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి 6 నెలల కనబడునుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికైన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. జాగ్రత్తగా గమనించండి 11వ వచనము, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించునుగా కానీ పలకగా ఆ ప్రకారమాయనో. తమ జాతి ప్రకారము ఇక్కడ అంటున్నాడు. అంటే ప్రతి చెట్టుకు కూడా దేవుడు ఏం చేశాడు అంటే గడ్డి విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించాలి. అంటే భూమిని మొలిపించాలి అని దేవుడు చెప్పినప్పుడు ప్రతి చెట్టుకి కూడా తమ జాతి ప్రకారం అవి విత్తనాలు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా సైన్స్ ఏం చేశారంటే వీళ్ళు వీటిని అంటుకట్టేటువంటి పద్ధతులు పెట్టి ఒక చెట్టుకే ఇటొక కొమ్మ అటొక కొమ్మ పెట్టి, మీరు ఒకసారి చూసినట్లయితే ఫలవృక్షాలు చూసినట్లయితే ఒక చెట్టుకి మేము 3 రకాల కాయలు, 2 రకాల కాయలు, 4 రకాల కాయలు, 10 రకాల కాయలు కాపిస్తున్నాం. అంటే ఏముంటుందంటే ఆ కొమ్మ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ని అలాగ కట్ చేసి, ఒకవేళ ఒక నిమ్మ చెట్టు ఉందనుకోండి, దాని కొమ్మ ఒకటి కట్ చేసి దానికి ఒక మామిడి కొమ్మ తెచ్చి అంటు కడతారు. కింద చూస్తేనేమో నిమ్మ చెట్టే, కానీ ఈ కొమ్మ అంటే ఒక మామిడి కొమ్మ తెచ్చి దాన్ని అంటుకట్టారు. అంటుకట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కొమ్మ దానికి అతుక్కుంటుంది. ఎట్లయితే మన శరీర అవయవాలు అతికిస్తూ ఉన్నారో అలాగే కొమ్మ కూడా అతుక్కుంటుంది. అతుక్కొని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ కొమ్మ ఇక్కడ నుంచి మామిడి చెట్టు, మళ్ళీ ఇదంతా మామిడి చెట్టు కాదు, ఇక్కడ నుంచి మామిడి చెట్టు మామిడికాయ కాస్తుంది, ఇటంతా కూడా నిమ్మ చెట్టే నిమ్మకాయ కాస్తుంది. ఒకవేళ దాన్ని కట్ చేసి ఇంకొక కొమ్మ ఇంకొక చెట్టు ఏదైనా సరే దానికి అంటుకట్టారనుకోండి, అక్కడి నుంచి అది ఆ కాయ కాస్తుంది. ఉదాహరణకు మీకు సపోటా చెట్టు అనుకోండి, దాన్ని ఇన్ని రకాల చెట్లు ఎందుకు, నాకు ఒక చెట్టుకి అన్ని కాయలు కాయాలని ఒక చెట్టే వేసి దానికి ఉదాహరణకు 10 రకాల కొమ్మలు అంటుకట్టించారు. 10 రకాల కాయలు ఒక చెట్టే కాస్తుంది అనుకోండి. ఇప్పుడు మామిడి చెట్టు మామిడికాయ కాసింది, ఒకవేళ సపోటా కాసింది, లేకపోతే దానికి మరొకటి ఏదో వేశారు, ఆ కాయలు కాసింది. ఇప్పుడు ఆ మామిడి కాయలో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని తీసి వేశారనుకోండి, 10 రకాల కాయలు రావు, మీకు మామిడి చెట్టే వస్తుంది. అంటే దానికి ఒక స్వభావం అనేటువంటిది ఉంది, ఒక నేచర్ అనేటువంటిది ఉంది. ఆ నేచర్ ఏమిటి అంటే తమ జాతి ప్రకారం విత్తనాలు ఇవ్వాలి. అంటే నువ్వు ఏ జాతికి చెందిన దానివో ఆ జాతి విత్తనమే నీలో నుంచి రావాలి అని ఒక క్రమాన్ని పెట్టాడు. అదొక చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు. మీరు కనుక చూసినట్లయితే క్రాస్ బ్రీడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఈ బ్రీడ్ కావచ్చు. ఈ బ్రీడ్ని వాళ్ళు క్రాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్రాస్ బ్రీడ్ వస్తూ ఉంటుంది. క్రాస్ బ్రీడ్ వచ్చిందని చెప్పేసి ఆ బ్రీడ్ అలాగ కొనసాగదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చెట్ల విషయంలో అది జంతువులకి అప్లికబుల్, మనుషులకు కూడా అప్లికబుల్. ఒకవేళ అట్లా కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు క్రాస్ చేసినప్పుడు ఒకవేళ ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, మామిడి విత్తనాన్ని తీసుకొని వేస్తే ప్రపంచం అందరికీ తెలుసు మామిడి విత్తనం నుంచి మామిడి చెట్టే వస్తుంది. అలా కాకుండా క్రమం కనుక మారిపోయే అవకాశం ఉందనుకోండి, విత్తనం వేస్తాం కానీ ఇందులో నుంచి ఏ చెట్టు వచ్చిద్దో బయటకు వచ్చి కాసాక చూద్దాం అనుకోవాలి. అంటే క్రమం కనుక మార్చగలిగే అవకాశం ఉంటే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే క్రమం మార్చలేదు. ఒక్కోసారి మనకు ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో రీసెట్ అనే ఒక బటన్ ఉంటుంది, ఫ్యాక్టరీ రీసెట్ అని.
మీరు ఫోను ఏం చేసుకున్నా కానీ రీసెట్ అనే బటన్ నొక్కగానే మళ్ళీ కంపెనీ వాడు బయటకి ఇచ్చినప్పుడు ఫోన్ ఎట్లుందో అట్లా తయారవుతుంది. అందులో ఉన్న అన్నీ పోతాయి, అన్నీ డిలీట్ అయిపోతాయి, ఎరేజ్ అయిపోతాయి. ఎరేజ్ అయిపోయి ఏం చేస్తుందంటే వాడు ఫోను బయటకి ఇచ్చినప్పుడు ఎట్లయితే పంపాడో మళ్ళీ ఆ స్థితికి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక రకంగా ప్రతిదానికి కూడా ఫ్యాక్టరీ రీసెట్ లాగా పెట్టేశాడు. ఆయన మొట్టమొదట సృజించినప్పుడు ఎట్లా ఉందో నువ్వు 10 రకాల చెట్లు అంటుకట్టించు, కానీ అందులో నుంచి ఒక విత్తనం కనుక తీసుకొని మళ్ళీ వేస్తే దాని జాతి ఎట్లా ఉంటుందో అట్లనే అది ప్రవర్తిస్తుంది, కానీ వేరొక విధంగా అది ప్రవర్తించడం అనేది జరగద్దు. అదే ఇక్కడ ప్రతిదానికి ఒక స్వభావాన్ని దేవుడు ఇచ్చినట్లుగానే మనుషుల విషయంలో కూడా మనం గమనించినప్పుడు దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివిన వచ్చిన భాగము, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల అంటే ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే, ఏవి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాళ్ళైతే యూదులు చదువుకుంటారు ధర్మశాస్త్రంలో, నువ్వు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని చదువుకొని దాని ప్రకారం జీవిస్తారు. ఇప్పుడు ధర్మశాస్త్రం లేనటువంటి వాళ్ళు, దేవుని వాక్యం లేదనుకోండి, ఇక దేవుని వాక్యం లేకపోతే ప్రపంచంలో అబద్ధం ఆడకూడదని తెలియదా? మీరు కావాలంటే చూడండి, ప్రతి మనిషికి కూడా ఒకసారి ఒకళ్ళు అంటే వాళ్ళకు కూడా ఎట్లా తెలుస్తాయి ఈ విషయాలు అని అంటున్నాడు. ఎట్లా తెలుస్తాయి? అసలు ఏ చర్చికి వెళ్ళడు, ఏ గుడికి వెళ్ళడు, ఏ మసీదుకి వెళ్ళడు, అసలు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళడు. అయితే అబద్ధం ఆడకూడదని తెలీదా? చిన్నప్పటి నుంచి నాకు ఎవరు నేర్పలేదండి అని అంటారా? అంటే మనిషికి లోపల ఒక చిప్ ఫీడ్ చేశాడు దేవుడు. అది ఏం చేస్తుందంటే ఆ లోపల నుంచి ఆ మనిషికి ఆ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలాగ చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు చేసింది తప్పు, నీ ప్రవర్తన తప్పు, ఇక్కడ నువ్వే తప్పు, 100% నువ్వే తప్పు, నువ్వు వాళ్ళతో అట్లా చేస్తుండకూడదు అని ఏం చేస్తుందంటే అది లోపల నుంచి మనతో మాట్లాడుతూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి అనేటువంటి దాన్ని దేవుడు ప్రతిదానికి కూడా లోకంలో ప్రతిదానికి ఒక క్రమం ఎట్లయితే పెట్టాడో అలాగనే మనిషికి కూడా ఏం చేశాడంటే మనస్సాక్షి అనేటువంటిది పెట్టాడు. ఈ మనస్సాక్షిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే స్వాభావికంగా అంటే మనము సహజంగానే ఏం చేస్తూ ఉన్నామంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ ఒక ప్రశ్న నేను సమాధానం చెప్పి ముందుకు వెళ్తాను. ఒకసారి ఒకరు అన్నారు, మరి అయితే లోపలే చిప్ ఫీడ్ చేసి ఇంక బైబిల్ ఎందుకు అవసరం లేదుగా అని. చిప్ ఆల్రెడీ లోపల మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కనుక ఉంటే దేవుని వాక్యం అంతా మళ్ళీ ఎక్స్టర్నల్ ఎందుకు, మళ్ళీ ఈ వాక్యం ఎందుకు అంటే ఆ చిప్పులో అన్నీ లేవు. ఇప్పుడు మీరు చూడండి, అబద్ధం ఆడొద్దు అని తెలుసు, మోసం చేయకూడదు అని తెలుసు, మనిషిగా బేసిక్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నీకు తెలుసు. అంతేగాని నిజమైన దేవుడు ఈయనే అనేటువంటిది ఆ చిప్లో ఫీడ్ చేయలేదు, కానీ ఆ చిప్లో ఒకటి ఫీడ్ చేశాడు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు మనకంటే ఉన్నతమైన వ్యక్తి అనేటువంటిది ఆ చిప్లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది. కావాలంటే మీరు అడవిలో ఉన్న అనాగరికులైన మనుషులను కూడా చూడండి, బట్ట కట్టుకోవటం తెలియదు కానీ ఏదో ఒక రూపాన్ని పెట్టి అంటే తమకంటే ఉన్నతమైనటువంటి శక్తి అని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి అడవిలో ఉన్న మనిషి కదా, ఈవెన్ బట్ట కట్టుకోవటం నేర్చుకోలేదు, దేవుడి గురించి ఎట్లా నేర్చుకున్నారు? సరే, అసలు ఆ దేవుడు నిజమైన దేవుడా కాదా అనేటువంటిది కనుగొనటం తర్వాత, కానీ మనకు మించినటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తే ఈ లోకమంతటి మీద అధికారం కలిగి ఉంది. ఆ శక్తిని కనుక మనం ఆరాధిస్తే తద్వారా మనకు సహాయము ఆ శక్తి నుంచి దొరుకుతుంది అనే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఒక ఆయన అన్నాడు, వాళ్ళ ముందోళ్ళు నేర్పారని. కావాలంటే మీరు గమనించండి, ఒక మనిషిని తీసుకొని వెళ్ళి ఒక మనిషిని ఒంటరిగా అడవిలో వదిలేసేయండి. వదిలేస్తే కూడా ఆ మనిషికి ఇంటర్నల్గా ఇందాక చెప్పాను కదా, ఇంటర్నల్గా ఈ మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. అడవిలో వదిలేస్తే కూడా మనిషికి కొన్ని విషయాలు అనేటువంటివి తెలుస్తాయి. మనిషిగా మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, అసలు నువ్వు మనిషివా మృగానివా, మనిషివా జంతువా, మనిషిగా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. మనిషికి కొన్ని విషయాలు అంటే అన్ని విషయాలు తెలిస్తే అన్ని లోపల ఫీడ్ చేశాడు అనేటువంటిది మనం చెప్పటం లేదు, కానీ బేసికల్గా ప్రాథమికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తెలుసు.
మరి తెలియకుండా ఎలా పోతుంది అంటే మనస్సాక్షి అనేటువంటిది పని చేయటము పని చేయకపోవటం కూడా ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి అని అంటాడు కదా. అక్కడ అడవిలోనే కాదు, నువ్వు టౌన్లో ఉండి కూడా నీ మనస్సాక్షికి వాత వేయబడితే ఆ మనస్సాక్షికి పనిచేయదు. ఇప్పుడు ఈ ఫోన్ బాగానే పనిచేస్తుంది, నా ఫోను ఒకవేళ ఇది కింద పడింది అనుకోండి, పగిలిపోయింది అనుకోండి, ఇక అది పని చేయదు, పనిచేయటం మానేస్తూ ఉంటుంది. పనిచేయటం మానేసిందంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? ఆ మన కింద పడిందిలే, స్క్రీన్ పగిలిందిలే అంటే అక్కడి నుంచి అది మిస్బిహేవ్ చేస్తుంది, దాని పని మానేసింది. అలాగనే దేవుడు మనిషిని ఈ భూమి మీద పుట్టించినప్పుడు చెప్తూ ఉంటాడు, అయితే ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని అని అంటూ ఉంటాడు జ్ఞానైన సొలొమోను. ఆయన మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను. పుట్టేటప్పుడు ఆయన యథార్థవంతులుగా, అందుకనే పసిపిల్లలకు ఏ కల్మషం తెలియదు. ఇప్పుడు లోకంలో పాపిష్టోళ్ళు ఉన్నారనుకోండి, భక్తిహీనుడు దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, పుట్టడమే దుర్మార్గుడు పుడతాడా? పుట్టడు. అంటే మరలా చూడండి, ఫ్యాక్టరీ రీసెట్కి వెళ్ళిపోయింది. మరలా నువ్వు కన్నప్పుడు ఏమవుతావంటే యథార్థవంతుడిగానే పుడతావు. ఆ తర్వాత పెరిగేటప్పుడు మార్పులు చేర్పులు జరగాలి, కానీ పుట్టేటప్పుడే క్రమం మారదు. ఇందాక మనం గమనించాం, అది వృక్షాలైనా జంతువులైనా మనిషి అయినా సరే పుట్టేటప్పుడు ఎవరికైనా సరే యథార్థవంతులుగానే పుడుతూ ఉన్నారు. అయితే ఆ తర్వాత వాళ్ళు వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రతి మనిషిలో కూడా దేవుడు ఏం చేశాడంటే మనస్సాక్షి అనేటువంటి దాన్ని ఒకదాన్ని పెట్టాడు. 15వ వచనంలో అంటున్నాడు, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అట్టి వారి మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉంది, నువ్వు చేసేది తప్పు, ఓకే నువ్వు చేసేది తప్పు లేదు అని ఆ మనస్సాక్షి ఏం చేస్తూ ఉందంటే సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి మన లోపల ఒక మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. ఆ మనస్సాక్షి అనేటువంటిది ఏం చేస్తుందంటే మనం చేసేటువంటి దాన్ని అంతా కూడా మనం ఇందాక గమనించాం. ఇప్పుడు ఈ వచనాన్ని మనస్సులో పెట్టుకొని ఇప్పుడు ఇందాక వచ్చిన దగ్గరికి మనం వెళ్దాము. మనము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇందాక చదువుకున్నటువంటి వచ్చిన భాగము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములో నీవు శోధించును అని చెప్పేసి అంటూ ఉంటాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము, అది అంతరంగంలో నన్నింటినీ కూడా శోధిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రికలో చెప్పినటువంటి ఆ మాటల దగ్గర గనక వచ్చినట్లయితే అది తప్పు ఉంది, తప్పు లేదు అని చెప్పేసి చెప్తూ ఉంది. ఏది ఇక్కడేమో ఆత్మ అని అన్నాడు. వాస్తవంగా ఇక్కడ మీరు గమనించినప్పుడు ప్రసంగి గ్రంథంలో కూడా ఆత్మ అంటాడు. మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోను. ఒకసారి ఒక ఆయన ప్రశ్న అడిగాడు, సరేనండి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మరి మైండ్, హార్ట్, సోలు, కాన్షియస్ ఇవన్నీ ఎక్కడికి పోతాయి? మట్టి శరీరం మట్టికెళ్ళిద్ది అన్నారు. ఆత్మ ఏమో స్పిరిట్ ఏమో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నారు. స్పిరిట్ దేవుని దగ్గరికి వెళ్ళింది, శరీరం మట్టిలోకి వెళ్ళింది. మరి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, మైండ్ ఉంది, హార్ట్ ఉంది, సోల్ ఉంది, కాన్షియస్ ఉంది, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అక్కడికి వెళ్తాయా? మట్టిలోకి వెళ్తాయా? మీరు శరీరాన్ని మట్టిలో పెట్టగలరు, కానీ మైండ్ని, హార్ట్ని, సోల్ని, కాన్షియస్ని మట్టిలో పెట్టలేరు. ఎందుకంటే అవి భౌతికమైనటువంటి కావసలు, అన్టచబుల్. అసలు మీరు వాటిని తాకలేరు, పట్టుకోలేరు తీసుకెళ్ళి పెట్టడానికి. మరి అవి ఎక్కడికి వెళ్తాయి? ఆత్మే వెళ్తుంది అన్నాడు, కానీ ఇవన్నీ చెప్పలేదు కదా అని అంటాడు. వాస్తవంగా బేసికల్గా ఏమిటంటే మనిషిని 2 భాగాలుగా విభజిస్తూ ఉంటాడు. అది ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడు ఇప్పుడు శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందంటే ఇందులో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా, ఇందులో కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఈ భౌతిక శరీరానికి సంబంధించినవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ అంతరంగానికి సంబంధించి ఏం చెప్తున్నాడంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అనేటువంటి ఇందులో మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేగాని 3వ భాగం ఏమీ కూడా లేదు. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రాణం ఒకటి ఉంది అని అంటారు. అది ఒకవేళ డీటెయిల్గా కనుక చూసినట్లయితే మనిషిలో ఉండేటువంటిది అక్కడ కొంత విషయం అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు పాత నిబంధన గ్రంథంలో కూడా ఎహెజ్కేలు ప్రవక్తను కనుక చూసినట్లయితే ఎహెజ్కేలు ప్రవక్త శరీరం అనేటువంటిది అక్కడ బాబిలోన్లో ఉంటుంది. బాబిలోన్లో ఉన్నప్పుడు ఎహెజ్కేలు ప్రవక్తను తీసుకొని వచ్చి యెరూషలేము దేవాలయంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూపిస్తాడు.
ఒకవేళ ఎవరికైనా వచ్చిన భాగం జ్ఞాపకం ఉంటే నేను అక్కడికి వెళ్ళను, అక్కడికి వెళ్తే మళ్ళీ మొత్తం డైవర్ట్ అవుతుంది, వేరే రకంగా వెళ్ళిపోతుంది. అది ఒక పాయింట్ మాత్రం టచ్ చేసి నేను వెళ్ళిపోతాను. హెజ్కేలు ప్రవక్త బాబిలోన్లో ఉన్నాడు, ఆయన చెరలో ఉన్నాడు. చెరలో ఉంటే అక్కడ చెరలో ఉన్నటువంటి ఆ ప్రవక్త ఆత్మను దేవుడు తీసుకొని వచ్చి ఇక్కడ యెరూషలేము మందిరంలో దించి ఇక్కడ ఏం జరుగుతుందో చూడు అని చూపిస్తాడు. శరీరం అక్కడ ఉంది, ఆత్మ ఇక్కడ ఉంది, ప్రాణం ఎక్కడ ఉంది అని అడుగుతారు. అందులో ప్రాణం ఎందుకు శరీరంలో ఉందో లేదా? ప్రాణం కనుక లేకపోతే అప్పుడే ఆయన చచ్చిపోవాలి. ఏంటి చచ్చిపోయాడని చెప్పేసి ఊరోళ్ళు చూసి పట్టుకెళ్ళిపోయి పాతి పెట్టాలి. ఇక్కడ మరికొన్ని థాట్స్ అనేటివి ఉంటాయి. పరకాయ ప్రవేశం అని చెప్పేసి భారతదేశంలో బాగా ఉంటుంది కదా, అంటే శరీరాన్ని వదిలి మన ఆత్మ అందులోకి వెళ్ళటం, ప్రాణం ఇందులోకి వెళ్ళటం, ఇలాగ ట్రాన్స్ఫర్ అవటం చూస్తూ ఉంటారు కదా. అంటే శరీరం అక్కడే ఉంటుంది, ఆ ప్రాణం బయటకు వస్తుంది అని అంటారు. వాస్తవంగా ఇక్కడ ఏమిటి అంటే ప్రాణం అనేటువంటిది పోలేదు, ప్రాణం ఉంటుంది, ఆత్మను మాత్రం తెచ్చాడు. కాబట్టి శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. 3 ఉన్నాయి ఖచ్చితంగా, 3 లేవని చెప్పేసి మనం అనలేదు. వాస్తవంగా డీటెయిల్గా కనుక లోపలికి వెళ్తే అది వేరే విషయం, అక్కడికి మనం వెళ్ళటం లేదు. అయితే మన ఆత్మ అనేటువంటి దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని అంటున్నాడు. ఇన్ జనరల్ ఒకే మాటగా ఏం చెప్పాడంటే ఆత్మ వెళ్ళిపోతుంది అంటే ప్రాణం వెళ్ళదా, లేకపోతే హార్ట్ వెళ్ళదా, మైండ్ వెళ్ళదా, కాన్షియస్ వెళ్ళదా అని చెప్పేసి అడగటానికి లేదు. వాటన్నింటినీ కూడా ఆయన మొత్తము కూడా కలిపి ఏమన్నాడంటే మన్నైనది వెనకటి వల్లనే మరల భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మనిషి 2 భాగాలు, కంటికి కనబడే భాగం ఒకటి, కనబడనటువంటి భాగము. ఈ కనబడనవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి మనము ఈ మనస్సాక్షి అనేటువంటిది ఏం జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఈ మనస్సాక్షి లేకపోతే మనస్సు, హృదయము ఇవన్నీ కూడా ఇవి ఆత్మకు సంబంధించినటువంటి భాగాలు కాబట్టి వెళ్ళిపోతాయి. వాటికి నాశనం అనేటువంటిది ఉండదు. అయితే ఇది లోపల ఉండి అది చేసేటువంటి పని ఏమైనా ఉందంటే అవును, ఖచ్చితంగా ఉంది. ఏమిటా పని? ఇక్కడ ఆత్మ అని చెప్పాడు, కానీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన లోపల ఒక దీపాన్ని పెట్టాడు ఆయన. ఇందాటి నుంచి మనం మాట్లాడుతున్నాం, ఇంటర్నల్గా ఒక చిప్ ఫీడ్ చేశాడు. అది ఏం చేస్తుందంటే లోపల ఉండి అది అంతరంగములన్నీ శోధించును. రోమీయులకు రాసిన పత్రికలో ఇంకా డీటెయిల్గా చెప్తున్నాడు ఏమిటది శోధించేది అని. మనస్సాక్షి ఒకదాని మీద ఒకటి, అది తప్పు ఉంది, తప్పు లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది లోపల నుంచి. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే అది మన యొక్క క్రియలు కావచ్చు, మాటలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎస్ ఇది రైట్, ఇది తప్పు, నువ్వు ఇట్లా చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటుంది. మనకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెనక్కి వెళ్ళి మనం ముందుకు వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 14వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు వీళ్ళకి అసలు వాక్యం అనేది తెలియదు, కానీ మంచి చెడు అనేటువంటిది ఏం చేయాలి, ఏం చేయకూడదు, తప్పేది ఒప్పేది తెలుసు. ఎట్లా తెలుసు అంటే 15 అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్ర సారం వాళ్ళ హృదయాల మీద వ్రాయబడినట్లుగా చూపిస్తున్నారు. ఎట్లా? లోపల నుంచి మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పు, ఇది తప్పు లేదు అని చెప్తూ ఉంది. ఇది ఎట్లా తెలుసు అంటే తప్పు ఒప్పు అనేటువంటిది ఎట్లా తెలుసు? లోపల ధర్మశాస్త్ర సారం వాళ్ళ హృదయాల మీద వ్రాయబడినట్లుగా ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనిషికి మనస్సాక్షి ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ఎప్పుడూ కూడా తప్పుని ఒప్పుని తెలియజేస్తూ ఉంటుంది. గత వారం కూడా మనం గమనించాము, మనస్సాక్షి చెప్పినట్లుగా వెళ్ళటం అనేటువంటిది ఎప్పుడు కూడా సేఫ్ అన్నమాట. అంటే మన మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు ఇట్లా చేయకూడదు అన్న ఆలోచన వస్తే వెంటనే దాన్ని అక్కడికి ఆపేసేయాలి. ఫస్ట్ వార్నింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మనకు ప్రపంచంలో ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేది ఎవరంటే అమ్మా నాన్న వార్నింగ్ ఇవ్వటానికి ముందే మనకు లోపల తెలుస్తుంది. పిల్లలు కూడా చూడండి, తప్పు చేసేటప్పుడు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా అని అలా చూస్తారు. అంటే లోపల నుంచి ఆల్రెడీ చెప్పేస్తుంది ఇది నువ్వు చేసే తప్పు, యు ఆర్ రాంగ్, నువ్వు ఇట్లా చేయకూడదని. అందుకని ఏం చేస్తారు, మీరు చిన్న పిల్లలను కూడా చూడండి, చిన్న పిల్లలు కూడా తప్పేదన్నా చేయాలంటే అటు ఇటు చూస్తూ ఉంటారు. ఏంటా దొంగ చూపులు, ఏం చేస్తున్నావు అని ముందే అడుగుతాం. అంటే లోపల నుంచి వాళ్ళకి చెప్పేస్తుంది ఇది తప్పు, ఇది పొరపాటు, నువ్వు ఇట్లా చేయకూడదని. అంటే దేవుడు నిజంగా ఈ మనస్సాక్షి అనేటువంటిది దేవుడు మనకిచ్చిన గొప్ప దీవెన.
అది ఎవ్వరు మనకు చెప్పినా చెప్పకపోయినా ఒక్కోసారి కొందరు అంటారు తప్పేదో ఒప్పేదో నాకు ఎట్లా తెలుస్తుంది అని. ప్రతి మనిషిలో కూడా మనస్సాక్షి ఒకదాన్ని చెప్పాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఇంతవరకు మీ జీవితంలో మీకు ఎప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని తప్పు అని అనలేదా? నేను ఏం చేసినా కానీ నేను కరెక్టే చేస్తానండి, ఏం మాట్లాడినా కరెక్టే మాట్లాడతా. ఒకసారి ఒకరు అన్నారు నేను ఎప్పుడూ పొరపాటు మాట్లాడినాను. ఈ మాట నీ నోటితో కాదు నీ మనస్సాక్షితో చెప్పించా అన్నాను. నీ నోటితో చెప్పడం కాదు, నాలుగుందని నరం లేని నాలుగు ఎటైనా మాట్లాడింది. ఈ మాట నీ మనస్సాక్షితో చెప్పించు అంటే మనస్సాక్షి కూడా మాటలు వస్తాయా అన్నాడు. అంటే మనస్సాక్షికి నాలుగు ఉంటుంది మాటలు వస్తాయని కాదు, నీ మనస్సాక్షితో ఆ మాట నువ్వు చెప్పగలవా? నీ నోరైతే చెప్తుంది నేను ఎప్పుడూ పొరపాటు మాట్లాడలేదు, నీ మనస్సాక్షి చెప్తుందా? లోపల నుంచి అది అప్పటికే అంటుంది చాలే ఊరుకో అని చెప్పేసి. ఎందుకంటే మనకు తెలుసు ఒకరోజు మనం పొద్దున లేచిన తర్వాత మనం మాట్లాడే మాటల్లో ఎన్ని తప్పు ఉంటాయి ఎన్ని ఉప్పు ఉంటాయి అనేటువంటి తెలుసు. అది లోపల నుంచి అప్పటికే చెప్తుంది అసలు ఇదే పెద్ద పొరపాటు అని. నువ్వు చెప్పినటువంటి ఈ మాటే పెద్ద అబద్ధం. కాబట్టి మన మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దీవెన. మనకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఈవెన్ ఇంకా అమ్మా నాన్న చెప్పినా చెప్పకపోయినా, ఎవరు మనల్ని గైడ్గా ఉండి నడిపించినా నడిపించకపోయినా దేవుడు మనకు ఒక మనస్సాక్షి ఇచ్చాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము, అది అంతరంగములన్నింటినీ శోధించును అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది లోపల ఉండి శోధిస్తూ ఉంటుంది. ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి శోధించడం కాదు, మన మీద అది నేరస్థాపన చేస్తుంది. అది చెప్పేస్తూ ఉంటుంది నువ్వు మాట్లాడిన మాట తప్పు, లేకపోతే నువ్వు చేసిన పని తప్పు, నువ్వు చేసిన ఆలోచన తప్పు. ఆలోచన చేసేటప్పుడు కూడా చెప్తుంది ఈ ఆలోచన ఇట్లాంటి ఆలోచనలు వద్దు, నువ్వు అట్లా చేయొద్దు, ఇలాంటి ఆలోచన కనుక చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇది కూడా చెప్పేస్తుంది. అది ఇలాంటి ఆలోచన మంచిది కాదు, ఎదుటి వాళ్ళకి మంచిది కాదు, నీకు కూడా మంచిది కాదు ఈ ఆలోచన, ఇవన్నీ చెప్తుంది. కాకపోతే మనం ఎప్పుడు దాని మాట వింటాం? ఒకసారి అంటాం నేను ఎవడ మాట విన్నాను. అసలు ఫస్ట్ విన్నది ఏంటంటే మన మనస్సాక్షి మాట విన్నాం. అది ఎంత చెప్పినా కానీ దాని మాట విన్నాం. ఇది వద్దు, ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా ప్రవర్తించొద్దు అన్నగాని ఇవాళ రేపు మనుషులు ఏమో చేస్తూ ఉన్నారంటే మనస్సాక్షి చెప్పేటువంటిది వినే పరిస్థితుల్లో మనుషులు లేరు. నువ్వు ఊరుకో, ఇవాళ రేపు ఇట్ట అయితే బతకలేరులే, నీకు తెలియదులే అని చెప్పేసి దాన్ని ఏం చేస్తూ ఉంటామంటే కామ్ చేస్తూ ఉంటాం. అలా చేయకపోతే మనం చేయలేము, ఇట్లా జీవించలేము. ఇలాగ అడ్డంగా జీవించాలి అంటే మనస్సాక్షి నోరు మూయించాలి, దాన్ని నొక్కేయాలి, తొక్కేయాలి లోపల మనస్సాక్షిని. అలా నొక్కేయకుండా తొక్కేయకుండా దాన్ని కనుక వదిలిపెట్టామనుకోండి అది మనల్ని ఈ దారిలో వెళ్ళనివ్వదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనిషిలో కూడా ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనలో తప్పు ఉందని, తప్పు లేదని, లేదా మనం పాపం చేస్తున్నామని అది చెప్తూనే ఉంటుంది. ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే ఆదికాండము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 42వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటారు. వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, యోసేపు మీద అన్నలు అసూయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ నాన్న బాగా చూసుకుంటున్నాడు, విచిత్రమైనటువంటి ఒక అంగీని గుట్టించాడు. విచిత్రమైన అంగీ అంటే ఏంటో విచిత్రం అనుకోదు, రంగుల రంగుల అంగీని గుట్టించాడు. అంటే ఒక స్పెషల్గా ఉన్నటువంటి ఒకటి. మీరు ఎప్పుడైనా గమనించండి, స్పెషల్కి ఎప్పుడు కూడా స్పెషల్ ఉంటుంది, అంతేనా? ఎప్పుడైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఏమో అనుకుంటాం, అందరూ కొనుక్కున్న లాంటి వస్తువు కొనుక్కోవాలనుకుంటామా? ఎట్లాంటిది కొనుక్కుంటాం అంటాను. ముఖ్యంగా ఒకవేళ మీరు కామన్మైన ఒక సగటు మనిషి అయితే మీకు ఆలోచన ఉండదేమో, కానీ కొంచెం మీకు గనక ధనం విస్తరిస్తే లేదా కొంచెం కొనుక్కోగలిగిన స్తోమత ఉంటే వెంటనే ఏం చేస్తారంటే అందరి దగ్గర ఇట్లాంటి పెన్ను ఉందండి కొనుక్కోండి అంటే కొనుక్కోరు. ఇదిగో ఈ పెన్ను స్పెషల్ పెన్ను అండి, ఒక్కటి మాత్రమే ఉంది ఇలాంటి పెన్ను, అసలు విజయవాడలో కాదు మన ఇండియాకి ఒక్క పెన్నే వచ్చింది ఇలాంటి ఒక పెన్ను, ఆ జపాన్ నుంచి వచ్చింది, ఇది ఒక్క పెన్నే ఉంది, అయితే ధర కూడా 10 రూపాయలే అని అన్నారనుకోండి. అప్పుడు ఒకవేళ అమ్మో స్పెషల్ ఎడిషన్ అనగానే ముందు ధర ఎక్కువ అని చెప్పేసి అటు జోలికి వెళ్ళాం. కానీ స్పెషల్ ఎడిషనే కానీ ఎడిషన్ స్పెషలే కానీ ధర మాత్రం మామూలు ధరే అని అన్నారనుకోండి, నాకు ఎప్పుడు అలాంటి స్పెషల్ ఇవ్వద్దు బాబు అందరిలాంటి ఇవ్వండి అంటారా? అనరు. ఎందుకు? మనిషి లోపలే మనం అనుకున్నా అనుకోకపోయినా స్పెషల్ కోరుకుంటాం. కావాలంటే మీరు గమనించండి, అందరిలాంటి వస్తువులు వాడాలని అనుకోం, అందరికంటే స్పెషల్ ఏంటిది, ఇది ఎక్కడ దొరికింది, ఇలాంటిది అసలు ఎక్కడ ఉండదుగా అన్నారనుకోండి, అసలు మనలో ఉండే ఫీలింగ్స్ వేరు. అబ్బా అసలు ఇలాంటిది ఎక్కడా దొరకదు, మీకు ఎక్కడ దొరికింది అన్నారనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది మనకి? ఓ ఇది అందరూ వాడేదేగా అని అన్నారనుకోండి, వెంటనే అప్పుడు ఏమైపోతుందంటే నీరుగారిపోతాం.
ఎంత ఖరీదు పెట్టినా ఇది నేను అంతా చూస్తూనే ఉన్నా, అన్ని చోట్ల చూస్తూనే ఉన్నా అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు స్పెషల్గా మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారా? అది అందరూ వాడేది నేను కూడా వాడుతున్నా అనుకుంటారా? అనుకోరు. ఎప్పుడైతే ఎక్కడా లేదు, ఇది మీకు ఎక్కడ దొరికింది అనగానే. అందుకనే వాళ్ళు కూడా కంపెనీలో ఏం చేస్తారంటే, మనుషులకున్న ఈ స్వభావం తెలిసి వాళ్ళు కూడా ఈ హ్యూమన్ సైకాలజీ చూస్తూ ఉంటారు, ఎట్లా డబ్బులు చేసుకోవాలి, ఎట్లా అమ్ముకోవాలని. ఆ అమ్మే ప్రోడక్ట్లోనే దానికి ఏదో ఒక విచిత్రమైన రంగు తగిలిచ్చి 4 గీతలు గీసి ఇది స్పెషల్ ఎడిషన్ అంటాడు. ఏంటంటే ఈ గీతలు అన్నిటికీ లేవు చూడండి అంటాడు. మీరు కార్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ ప్రతి వస్తువు చూడండి, దానికి దీనికి ఏంటి స్పెషల్ అంటే ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, లోపల ఉండి అదే ప్రాసెసరు, అదే చిప్పు, అదే సైజు, అదే బ్యాటరీ. దీని మీద వెనకాల ఒక 4 గీతలో ఒకవేళ ఏదో బొమ్మ వేసి స్పెషల్ ఎడిషన్ అని రాశాడు అనుకోండి, అప్పుడు ఇది స్పెషల్ అయిపోతుంది. ఎందుకు స్పెషల్ ఇది? ఈ గీతలు అన్నిటి మీద లేవుగా. ఒకసారి ఒక ఆయన దాని మీద కూడా గీత గీసుకొని ఇది కూడా స్పెషలే అన్నాడు. ఈ డిజైన్ నీ ఫోన్ మీద లేదు చూడు అన్నాడు. అంటే కంపెనీ వాడు గీస్తేనేమో క్రేజ్ వచ్చింది, నేను గీస్తే ఎందుకు రాదురా అంటున్నాడు. అవును, అదే మీరు చూడండి, బట్టలు కంపెనీ వాడు చింపిస్తేనేమో ధర ఎక్కువ, అదే బట్టలు మనం చింపుకుంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నావా అంటారు. అదే బట్ట కంపెనీ వాడు చింపనివ్వండి, స్పెషల్ ఎడిషన్. అది మనం చింపితే మన దగ్గర వాడి 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 రంగుపోయింది అనుకోండి, పాత బట్టల ఎలిసిపోయినాయా అంటారు. అదే ఎలిసిపోయిన బట్టలు కంపెనీ వాడు అమ్మితే స్పెషల్ ఎడిషన్. అది అంటే మనుషులు ఎప్పుడు కూడా ఆ స్పెషల్ అనేటువంటిది, ముఖ్యంగా ఎందుకు ఈ స్పెషల్ అంటే, ఆ స్పెషల్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి వస్తువుల్ని తయారు చేసి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ కొరకు. ముఖ్యంగా ఒక మనిషి మిగిలిన మనుషుల్లో నుంచి ఎట్లా వేరవుతాడు అంటే ఆ ప్రత్యేకతను బట్టే. అందుకనే మీరు ఎప్పుడు కూడా రాజులు కానీ ధనవంతులు కానీ ఇవాళకి కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని చూడండి, మేము వాడింది ఎవరు వాడకూడదు. అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లాంటి బట్టలు కిందోళ్ళు వేసుకుంటే వాళ్ళకి మనసు ఒప్పుకోరు. ఆ అగ్రవర్ణమే అవసరం లేదు, ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన లాంటిది కింద ఆయన వాడితే ఆయన ఒప్పుకోడు. అందుకనే మీకు ఉత్తర కొరియాలో కూడా కిమ్ కొన్ని హెయిర్ స్టైల్స్ పెడతాడు. ఆయన లాంటి హెయిర్ స్టైల్ ఎవడో వేసుకోకూడదు, ఆయన వేసే బట్టలు ఎవరు వేసుకోకూడదు, ఆయన స్టైల్ ఎవరు ఫాలో అవ్వకూడదు, అది ఆయనకే ఉండాలి. అలా వాళ్ళు కోరుకుంటారు. అందుకని ఈవెన్ వాళ్ళు తినే ఆహారం కూడా కిందోళ్ళు తింటే ఒప్పుకోలేరు. వాళ్ళు కూర్చునే చోట్లో కూడా మిగిలిన వాళ్ళు కూర్చుంటే ఒప్పుకోరు. అందుకనే ఏం చేస్తారంటే, వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడికి వస్తాను అనే వాళ్ళని కూడా తొక్కి అక్కడ కూర్చోబెడుతూ ఉంటారు. అదే స్పెషల్ అన్నమాట, స్పెషల్ ఎడిషన్. అది మనిషి యొక్క మనస్సులో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు యోసేపు కూడా తండ్రి కొంచెం వేరుగా చూశాడు, గొప్పగా చూశాడు, అది నిజం. ఎందుకంటే లేక పుట్టాడు. ఇంకా చెప్పాలంటే లేక పుట్టాడు అనే దానికంటే కూడా ప్రేమించిన భార్యకు పుట్టినటువంటి కుమారుడు. అంటే తర్వాత బెన్యామీన్ కూడా పుట్టాడు కదా అంటారు. బెన్యామీన్ తర్వాత పుట్టాడు, కానీ ప్రేమించినటువంటి భార్యకు లేక పుట్టినటువంటి కుమారుడు. లేక పుట్టితేనే చాలా ప్రేమగా చూసుకుంటారు. అలాంటిది ప్రేమించిన భార్యకు లేక పుట్టితే, అందుకనే మీరు చూడండి, లేయాకి ముందు ఎంతమంది పుట్టినా కానీ ఆ ఘనత అనేటువంటిది ఆ పిల్లలకి రాలేదు. కానీ ఆ తరువాత రాహేలుకు పుట్టినటువంటి ఆ కుమారుడు యోసేపుని చాలా బాగా చూసుకునేసరికి అన్నలకి కొంత ద్వేషం ఏర్పడింది ఆయన అంటే. దానికి తగ్గట్లుగానే దేవుడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చాడు. కళలు కనటమో, ఆ కళలు వీళ్ళకి చెప్పటమో, ఆ కళలు కూడా ఎలాంటి కళలు అంటే ఆ అన్నలందరూ కూడా ఈయనకి దాసులైపోతారు అన్నట్లుగా చెప్పటం. అసలే కడుపు మండి ఉన్నారు వాళ్ళు, తండ్రి బాగా చూసుకుంటున్నాడని. దీనికి తోడు ఈయన కూడా వచ్చి ఆ కళ కూడా దానికి తగ్గట్లుగానే చెప్పి, నా పని ఏమో నించొని ఉంది, మీ పనులన్నీ వాలిపోయి ఉన్నాయి, ఇలాంటి కళ చెప్పినప్పుడు ఏమైంది, ఆ కడుపు మంట ఇంకా ఎక్కువైపోయింది. అది లోపల ఉంది. దానికి తోడు మూడో విషయం ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా, చిన్నపిల్లడు కదా, ఈ ముద్దుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అందరూ నానంటే భయపడితే వీళ్ళ మీదకి ఎక్కేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి చొరవ అట్లా ఉంటుంది. ఈయన నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గర వీళ్ళందరూ చేసేటువంటి తప్పులు పొరపాట్లు చెప్తూ ఉంటారు. అదొక కడుపు మంట ఉంది. కాబట్టి ఒకసారి పొలంలో ఉన్నారు, చూసి రమ్మని అన్నల దగ్గరకు పంపించిన సందర్భంలో, మీ అందరికి కూడా తెలుసు ఆదికాండంలో ఉన్నటువంటిది, అన్నలందరూ కూడా అరే ఆ కళ్ళగానే వాడు వస్తున్నాడు, వాడిని చావకూడదాం, అప్పుడు వాడి కళ్ళు ఏమవుతాయో, లేకపోతే మనం వాడి ముందు మోకరించటం ఏంటి, మనం వాడికి దాసులం అవటం ఏంటి అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేశారు. కానీ ఇలా పెద్దోడు రూబేను వద్దు, మన తోడబుట్టినోడు, చంపితే మనకేమొచ్చిద్ది
అని చెప్పేసి ఒక నీళ్లు లేని గుంటలో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. చచ్చిపోయాడు అన్నట్లుగా తండ్రికి చూపించడానికి పైన ఉన్న అంగీ లాగి దానికి రక్తం పూసి, ఏమన్నాయా ఇది అక్కడ కనబడింది, ఇది నీ కొడుకుది లాగానే ఉంది చూడు అని చెప్పేసి అంటే పాపం వాళ్ళ నాన్న చూసి చచ్చిపోయాడని అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన ఇష్మాయేలు చేత అమ్మబడి ఆయన అక్కడి నుంచి ఐగుప్తు దేశం వెళ్ళిపోవటం మనకు తెలుసు. అయితే కొంతకాలం తర్వాత ఆయన అక్కడ అధికారి అయిపోయాడు. వీళ్ళకి కరువు వచ్చింది. కరువు వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి అక్కడికి వచ్చారు. బయలుదేరి అక్కడికి వచ్చినప్పుడు ఆదికాండము 42వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని యోసేపు గుర్తుపట్టాడు అన్నల్ని. 42వ అధ్యాయం 1వ వచనము, ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొనుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుంచి ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. మొత్తం కనాన్ దేశంలో అనుకున్నట్లుగా కరువు వచ్చేసింది. మొత్తము కరువు వచ్చేసి ఆహారం లేని పరిస్థితి. వాళ్ళ నాన్న వచ్చాడు యాకోబు. వచ్చి ఏంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, అక్కడ ఐగుప్తులో ధాన్యం ఉంది అనేటువంటిది కబురు వచ్చింది కదా, అందరూ చెప్పుకుంటున్నారు కదా అక్కడ ధాన్యం ఉందని, వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కొనుక్కొని రండి అని అన్నారు. కొనుక్కొని రండి అంటే యాకోబుకు మొత్తం 12 మంది మగపిల్లలు ఉన్నారు. ఆల్రెడీ ఒక బిడ్డను అక్కడికి వెళ్ళిపోయాడు, అంటే ఈయన దృష్టిలో చచ్చిపోయాడు. కానీ అన్నలకు తెలుసు నీళ్ళు లేని గుంటలో నుంచి అమ్మేస్తే తీసుకొని వెళ్ళిపోయారు. వాడు ఎక్కడికి వెళ్ళాడో పాపం అన్నలకు కూడా తెలియదు. ప్రస్తుతం బతుకున్నాడో లేదో కూడా తెలియదు. ఇక చిన్నవాడైనటువంటి బెన్యామీన్ ఉన్నాడు. ఆ బెన్యామీన్ని తండ్రి తన దగ్గర పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఈ బెన్యామీన్ స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ప్రేమించిన భార్యకు పుట్టిన 2 కుమారుల్లో యోసేపు దూరం అయిపోయాడు. ఇక ఇప్పుడు ఉన్నది ఎవరంటే బెన్యామీన్. అందుకనే చూడండి, యాకోబు 10 మందిని పంపించాడు కానీ బెన్యామీన్ని పంపించలేదు. ఎందుకంటే ఆయనకి ఏదన్నా అయితే మరి వీళ్ళకైతే ఒకసారి చూడండి, ఇళ్ళలో కూడా పెద్దోడా నువ్వు ఇట్రా నువ్వు వెళ్ళు అంటారు. చిన్నోడి పంపరు ఎక్కడికి. ఎందుకు? చిన్నోడంటే నేను అనేటట్లుగా ఇంత చిన్నోడు కాదు. ఆ చిన్నోడికి వయసు వచ్చినా, యవనసుడైనా, మీసాలు గడ్డాలు వచ్చినా, చిన్నోడికి పిల్లలు వచ్చినా వాడు చిన్నోడే. ముందు ఎక్కడికి పంపించిన కొన్ని నెలల్లో అన్నిటికీ నేనేనంటే అమ్మ మరి నువ్వే కదా పెద్దోడి, నువ్వే వెళ్ళాలంటారు. అంతేగాని ఏదైనా కష్టమైన పని అనుకోండి, పైకి ఎక్కించాలనుకోండి, పెద్దోడా నువ్వు ఇట్రా ఎక్కువ అంటారు, చిన్నోడిని ఎక్కించరు, వాడికి ఏదన్నా అయిద్దని. అది ప్రతి ఇంట్లో ఉండేటువంటిదే. ఇక్కడ కూడా మీరు చూడండి, 10 మందిని పంపించాడు కానీ బెన్యామీన్ని పంపించలేదు. అయితే అక్కడికి వెళ్ళిన యోసేపు పెద్దవాడు అయిపోయాడు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రూపురేఖలు మారిపోతాయి కదా. ఈ అన్నలు చిన్నప్పుడు యోసేపును చూశారు కానీ అందులో అక్కడికి వెళ్ళి రూపురేఖలు మారిపోయినాయి. ఒక ఐగుప్తు అధికారిలాగా వేషం వేసుకునేసరికి అసలు వాళ్ళు పోల్చలేదు. ఎందుకంటే ఐగుప్తులో ధాన్యం కొనడానికి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళినా కానీ అక్కడ అధికారి అయినటువంటి ఆయన్ని కలవాలి, యోసేపునే కలవాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు 3వ వచనం, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి, ఆయనను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీని అతని అన్నలతో పంపినవాడు కాదు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులు వచ్చేది. అప్పుడు యోసేపు ఆ దేశం అందరి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖాలు నేలను మోపి అతనికి వందనము చేసిరి. మీ పనులన్నీ నా పన ముందు వాలిపోయింది అని అన్నాడు కదా, అది కడుపు మండే అమ్మేశారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ధాన్యం కొనడానికి వచ్చి ఆయన యోసేపు వాళ్ళ తమ్ముడని తెలియదు, వాళ్ళకి గుర్తుపట్టలేదు. అక్కడ అధికారి అని అనుకున్నారు. అనుకొని యోసేపు సహోదరులు వచ్చి ముఖాలు నేలకు మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపెట్టి వారికి అన్యుల వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వచ్చితరని అడిగాను. అందుకు వారు ఆహారం కొనుటకు కనాను దేశం నుంచి వచ్చి తిమ్మి అన్నారు. చూశాడు, ఈయన గుర్తుపట్టాడు వాళ్ళ అన్నల్ని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నాడు. కఠినంగా మాట్లాడాడు. వాస్తవంగా అక్కడ కఠినంగా మాట్లాడాడు అనేటువంటి మాట ఒకటి రాసేసాడు కానీ ఎట్లా మాట్లాడి ఉంటాడు? ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని ఉంటాడా? ఎట్లా ఉండుంటుంది కఠినంగా అంటే? వాస్తవంగా ఒక్కొక్కసారి కొన్ని ఒకే మాటతో తేల్చుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. బైబిల్ రాసేటువంటి నేరేషన్ కూడా లోతు చాలా ఉంటుంది కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకి అంత డీటెయిల్డ్గా రాయలేదు. ఒకే మాట ఏమనంటే కఠినముగా మాట్లాడి. ఒకసారి అధికారి దగ్గరికి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఏ తప్పు చేయలేదు, ఏదో కంప్లైంట్ ఇవ్వాలని వెళ్ళారు. ముందే ఇక్కడ కూర్చోబెట్టా అంటాడు. కూర్చోబెట్టంటే సార్ నేను వెళ్తానంటే కూర్చో సిఐ గారు వస్తారంటాడు.
ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా లేవటానికి లేదు. కూర్చోవయ్యా చెప్తున్నారుగా సార్ అంటాడు ఇంకొక ఆయన వచ్చి. సార్ నేనే అవన్నీ కాదు, సిఐ గారు వచ్చాక మాట్లాడదాం అంటారు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యవహారం ఎట్లా ఉంటుందో, అందుకే కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే చెప్పడానికి కూడా వెళ్ళరు. ఎందుకంటే ఈ జరిగిన అన్యాయం కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుందని. వాస్తవంగా అంటే ఇలాగ మాట్లాడాడు అనేటువంటిది కాదు, కానీ అధికారిగా ఉన్నటువంటి ఆయన అధికారాన్ని బట్టి ఎట్లా మాట్లాడగలడు అనేటువంటిది మనకు తెలుసు. ఆయన ఏం చేశాడంటే కఠినంగా వాళ్ళతోటి మాట్లాడాడు అనేటువంటి విషయం. మీరు ఎక్కడి నుంచి ఆహారం కొనడానికి వచ్చారు అంటే అయా కనాన్ దేశం అని అన్నాడు. యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టిన కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కళ్ళు జ్ఞాపకానికి చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితరని వారితో అనగా, మీ మొహాలు చూస్తుంటే మీరు ఆహారం కొనడానికి వచ్చినట్లు లేదు. మీ ముఖాలు చూస్తుంటే మీరు ఖచ్చితంగా వేగులు వాళ్ళని పక్కన నించోబెట్టండి, అటు పక్క తీసుకెళ్ళండి అని అన్నాడు. అసలు ఆ మాట వినగానే ఎలా ఉంటుంది? ఇప్పటికి కూడా మీరు ఎవరైనా స్పైస్ అని చెప్పేసి కనుక తెలిసారనుకోండి, పొరుగు దేశం నుంచి వచ్చిన గూఢచారి అని కనుక తెలిస్తే పరిస్థితి వేరుగా ఉంటాయి. మన దేశ చట్టాలు ఏమి వర్తించవు, హ్యూమన్ రైట్స్ అక్కడేం వర్తించవు. వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మన దేశం వాళ్ళు బయట దొరికితే కూడా అలాగనే ఉంటుంది. గూఢచార్యం చేయటానికి కనుక వస్తే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెంది ఇన్ని మానవ హక్కులు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే, ఆ రోజుల్లో ఎట్లుండేది? యుద్ధంలో కూడా మీరు చూసినట్లయితే యుద్ధంలో కొన్ని నియమాలు ఉంటాయి. అంటే శత్రువు కనుక దొరికితే ఎట్లా వాళ్ళతో వ్యవహరించాలనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. అయినప్పటికీ నియమాలు పాటిస్తారా? అవన్నీ రాసి పెట్టుకోవటానికే ఉంటాయి. అంటే బయట ప్రపంచానికి మాత్రమో ఆ నియమాలు పాటిస్తున్నట్లుగా ఉంటారు, కానీ వాస్తవంగా దొరికితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? వాళ్ళని ఎంత వేధించాలో ఒక మనిషిగా అంత వేధించి, అంటే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అంటారు కదా, ఇది ఇంకా చిన్న మాట 3rd డిగ్రీ అనేటువంటిది. మీరు మిలిటరీ పీపుల్ దగ్గర కనుక వెళ్తే శత్రువులు దొరికితే వాళ్ళని వేధించేటువంటి పరిస్థితులు చాలా, అవి మనం పుస్తకాలు ఎట్లయితే చదువుకుంటామో మనిషిని ఎట్లా వేధిస్తారు 3rd డిగ్రీ లేపు ఎప్పుడైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చదవండి. మనిషిని ఉన్నటువంటి అవయవాల్లో ఏ అవయవాలను తాగితే ఎంత పెయిన్ వస్తుంది, మనిషి ప్రాణం పోకుండా ఆ పెయిన్ అనేటువంటిది ఎట్లా వస్తుంది ఒకసారి కనుక చదివితే నిజంగా మనకి అది మనం చదవలేం, ముందుకు వెళ్ళలేం. ఏంటి మనుషుల్ని ఇట్లా వ్యవహరిస్తారా అనేటువంటి విషయాలు. అయితే ఎప్పుడైతే ఇక్కడ మీరు వేగుల వాళ్ళు అని చెప్పేసి అన్నారో, ఆ రోజుల్లో వేగుల వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి తెలుసు. మీరు వేగుల వాళ్ళలాగా కనబడుతున్నారు అని చెప్పేసి అన్నాడు. మీరు దేశం యొక్క గుట్టు తెలుసుకొని వచ్చిరని వారితో అనగా 10వ వచనము, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి, మేమందరము ఒక్క మనిషిని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయ్యా అట్లా కాదు, అసలు మేము వేగుల వాళ్ళమేంటి, మేమందరం ఒక్క కుటుంబం వాళ్ళమే, 10 మంది కనబడుతున్నాం కానీ మేమంతా 10 మంది ఒక్క కుటుంబం, అన్నదమ్ములం మేము. అదే వేగుల వాళ్ళు అయితే వాడొకడు వీడొకడు మొత్తం అపాయింట్ చేసుకుని ఒక టీముగా పంపుతారు. కానీ మేము అట్లా కాదు, కావాలంటే మీరు మేమంతా కూడా ఒక్క కుటుంబం వాళ్ళం 10 మంది కూడా అని చెప్పేసి అంటున్నారు. అయితే అతడు లేదు, ఈ దేశం గుట్టు తెలుసుకుంటకే వచ్చారని వారితో. నేను నమ్మను, మీరు ఖచ్చితంగా ఈ దేశం గుట్టు తెలుసుకోవటానికే వచ్చారు. అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులు. ఇప్పుడు రుజువు చేసుకోవాలి, ఒక్క కుటుంబము అనేది కనుక రుజువు అయితే దాదాపు వేగుల వాళ్ళు కానట్టే, అంతే కదా. ఒక్క కుటుంబం వాళ్ళు కనుక అయితే దాదాపు వేగుల వాళ్ళు కాదు. వేగుల వాళ్ళు కనుక అయితే ఒక టీం వచ్చారు అంటే మొత్తం ఇంట్లో ఉన్న అన్నదమ్ములు 10 మందిని టీంలో పెట్టుకోరుగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని రుజువు చేయడానికి అయ్యాయి. అట్లా కాదు, మేము అసలు అయితే మొత్తం 12 మంది అన్నదమ్ములము, 12 మంది మేము సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక్క మనిషిని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. మొత్తానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 11 మంది అని చెప్పలేదు. అయ్యా 11 మంది అండి, మేము 10 మంది వచ్చాము, ఒకటి ఇంట్లో ఉన్నాడని చెప్పలేదు. ఏం చెప్పారు? మేము మొత్తం 12 మంది అండి, 10 మంది మేము వచ్చాము, ఒకడేమో మా నాన్న దగ్గర ఉన్నాడు, ఇంకొకడేమో లేడండి అన్నారు. అసలు ఆ లేడు అన్నోడే ఎదురుగా ఉండి మాట్లాడుతున్నాడు. అయితే పాపం వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఇంకొకడేమో లేడు అని చెప్పేసి ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చారు. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే,
దీనివలన మీ నిజం తెలియబడును. ఫారో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరెక్కడి నుంచి వెళ్ళకూడదు. ఇప్పుడు తెలిసిద్ది అసలు మీరు వేగుల వాళ్ళు కాదు. కానివ్వండి, మీ నోటి మాట చెప్పారు కదా. మొత్తం 12 మంది. 12 మందిలో ఒకడు లేడు, ఒకడు మీ తండ్రి దగ్గర ఉన్నాడు. 10 మంది ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తెలిసిద్ది నాకు అసలు మీరు వేగుల వాళ్ళు కాదు. మీరు ఆ ఒక్కడిదే అండి. ఆ ఒక్కడిని కనుక తెస్తే మీరు అన్నట్టు మీ మాట నిజమే, నేను నమ్ముతాను. ఆ ఒక్కడు కనుక రాలేదు అంటే నేను చెప్పింది నిజం, మీరు వేగుల వాళ్ళే. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు వేగుల వాళ్ళు కాదు అని నిరూపించుకోవాలంటే ఫారో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు అక్కడికి వెళ్ళకూడదు. ఆ తమ్ముడిని ఇక్కడికి తేండి, అప్పుడు మిమ్మల్ని వదిలిపెడతాను. వాడిని పంపడుగా వాళ్ళ నాన్న. అరే మీరు చస్తే చావండి కానీ వీడిని మాత్రం నేను పంపను రా బాబు, ఆల్రెడీ ఒకడు చచ్చిపోయాడు, మిమ్మల్ని చూడటానికి పంపిస్తేనే చచ్చిపోయాడు, ఇంకీని నేను పంపించను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఎదురయ్యే పరిస్థితి వాళ్ళకి తెలుసు. ఈయన చూస్తేనేమో వాడొస్తేనే కానీ మీరు వేగుల వాళ్ళు కాదు అనేటువంటిది నేను నమ్మనని ఈయన అంటున్నాడు. మీ తమ్ముని తీసుకొని వచ్చేటకు మీలో ఒకరిని పంపండి. 10 మంది ఉన్నారు కదా, 9 మందిని ఇక్కడ ఉంచి ఒకరిని పంపించండి. ఎవరిని పంపిస్తారు? వెళ్ళి మీ తమ్ముని తీసుకొని రండి, అప్పుడు నేను నమ్ముతాను. అయితే మీరు బంధింపబడి ఉందరో అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాట శోధింపబడును. లేని ఎడల ఫారో జీవంతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినాలు చెరసాల్లో వేయించను. శాంపిల్ అని అంటూ ఉంటారు కదా, ట్రయల్. ఫస్ట్ ఒక 3 రోజులు లోపల వేయించాడు. 3 రోజులు లోపల వేయించి మీ తమ్ముడు వస్తే కానీ కుదరదు అని చెప్పేసి అని మొత్తం అందరినీ 3 రోజులు వేయించాడు లోపల. 3 రోజులు వేయించిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. నేను మీకేమో అన్యాయం చేయలేకపోతున్నాను, నేను కఠినంగా నడుచుకోలేకపోతున్నాను, నేనేమో దేవునికి భయపడేవాడిని. ఒకవేళ మీరు వేగుల వాళ్ళు కాకపోతే నాది పొరపాటు అవుతుంది కదా, మరి నేనేమో దేవునికి భయపడేవాడిని. కాబట్టి మీరు బ్రతకాలంటే ఈ పని చేయండి. మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులో ఒకడు చెరసాల్లో బంధింపబడాలి. మీరు వెళ్ళి మీ కుటుంబం కరువు తీరటానికి ధాన్యం తీసుకొని పోండి. నేనేమో దేవునికి భయపడేవాడిని. ఒకవేళ మీ మాటలో నిజం ఉందో లేదో, ఒకవేళ నిజం ఉంటే నేను చేసిన అన్యాయం అవుతుంది కదా. ఒకవేళ నిజం లేకపోతే మీరు వేగుల వాళ్ళైతే సరే, ఒకవేళ నిజం కనుక ఉంటే, నిజంగానే కరువు అని చెప్పేసి ఆహారానికి వచ్చి ఉంటే మీ ఇంట్లో వాళ్ళు అక్కడ కరువుతో బాధపడతారు కదా. కాబట్టి నేను దేవునికి భయపడేవాడిని. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఒకరిని లోపలేస్తాను. ముందేమో ఒకరినే పంపిస్తాను అన్నాడు. ఇప్పుడేమన్నాడంటే ఒకరిని లోపలేస్తాను. మీరు ధాన్యానికి వచ్చారు కదా, మీ 9 మంది ధాన్యం తీసుకొని వెళ్ళండి. వెళ్ళి ఆ ఒకరిని తెచ్చి నాకు చూపించి ఈ ఒకరిని కూడా విడిపించుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులో ఒకటి ఈ చెరసాల్లో బంధింపబడాలి. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుడుకు ధాన్యము తీసుకొని పోవడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాట సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. వారు అట్లు చేసిరి. బాగా గమనించండి 21వ వచనము. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యొల్ల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అప్పుడు? ఒరే అప్పుడు ఆ చిన్నోడికి మనం అట్లా చేశాం కదా, అది ఇప్పుడు జరుగుతుంది. ఉసురని అంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా లేదా? నా ఉసురు కొట్టుకొని పోతావు నువ్వు. తిట్టేటప్పుడు తిడుతూ ఉంటారు, నా ఉసురే తగిలింది నీకు. ఎప్పుడు వినలేదా? అస్సలు తెలియదు టౌన్ పీపుల్కి. పల్లెటూరులో వాళ్ళకైతే బాగా తెలుసు. బాగా తిడతారు, నా ఉసురు కొట్టుకొని పోతావే నువ్వు అని చెప్పేసి అంటారు. నా ఉసురు తగిలిద్ది నీకు, నా ఉసురు నా పిల్లల ఉసురు కూడా తగిలిద్ది నీకు అని అంటూ ఉంటారు. కాబట్టి అంటే మనం అసలు టౌన్ పీపుల్కి పెద్దగా అవే ఉండవు, పాప పుణ్యాలు ఏమీ ఉండవు, ఎవడెటిపోయినా అన్నట్లుగా ఉంటారు. కానీ కొంతమంది అన్యాయం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పని చేస్తే వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ ఉసురు మనకు తగులుతుంది అనేటువంటిది వీళ్ళు ఆలోచన చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఎవరినైతే ఇబ్బంది పెడతామో అది మన మీదకి వస్తుంది అనేటువంటిది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు కాదు, భూమి పుట్టిన మొదటి నుంచి కూడా మనిషి లోపల మనస్సాక్షి ఒకటి ఉంటుంది, అది పని చేస్తూ ఉంటుంది. ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. నువ్వు చేసే తప్పు, నువ్వు చేసేది ఒప్పు అని అది చెప్తుంది లోపల నుంచి. వాస్తవంగా ఇప్పుడు గమనించండి, యోసేపు ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళలో అది వేధిస్తూనే ఉంది. అంతేగాని హఠాత్తుగా అది చచ్చిపోయి వాళ్ళ మరలా పుట్టలేదు. ఆ రోజు నుంచి మనం మన తమ్ముడికి తప్పు చేశాం అనేటువంటి భావన వాళ్ళని వెంటాడుతూ ఉంది.
ఇప్పుడు హఠాత్తుగా ఈ పరిస్థితులు ఎదురయ్యేసరికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అప్పుడు వారు నిశ్చయముగా, ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి, నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనల్ని బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి. ఆ నీళ్ళు లేని గుంటలో పడేస్తారు కదా, అన్న బయటికి తీయండి, అడిగి ఉంటాడు కదా, బతిలాడి ఉంటాడు కదా, పోండ్రా చంపితే చంపండిరా అట్లనే ఉంటాడా? పాపం చిన్నోడు కదా, బయటికి తీయండి. అక్కడ లోపల పడేసినప్పుడు ఎంత బతిమలాడుకొని ఉంటారు. ఖచ్చితంగా బతిమలాడాడు అనేది మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు చెప్తూ ఉన్నారు, అతడు మనల్ని బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచి, అంటే చాలా వేదన పడ్డాడు పాపం గుంటలో. పిల్లోడు చిన్నోడు గుంటలో పడితే ఆ వేదన చూచి కూడా వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకటి మాట్లాడుకునేరి. అప్పుడు వాడు వేదన పడ్డాడుగా, వాడు వేదన చూసి కూడా మనం కనికరించలేదు కదా, అందుకని ఇప్పుడు మనకి వేదన వచ్చింది. అప్పుడప్పుడు అంట తిక్క కుదిరింది అంటారుగా, తిక్క కుదిరింది. ఇప్పుడు వాస్తవంగా పిల్లలు అప్పుడు అంటారు, తిక్క కుదిరిందా, నాకు ఇట్లా చేసావుగా అని అంటారు. ఒకసారి మనం అంటూ ఉంటాం, అంటే మనం నేరుగా చేయలేకపోయినా దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం తిక్క కుదిరిందన్నా అనకపోయినా కానీ దేవుడు ఎవరు తిక్క వాళ్ళకు కుదిరిస్తూ ఉంటాడు. అంటే మనం ఏ కొలతతో కొలిచామో ఆ కొలతే తిరిగి ఆయన కొలుస్తాడు. వాడు నన్ను అనగలడా, ఏది అనమను అని అంటారు. వాడు అనకపోవచ్చు, అనేవాడిని తెస్తాడు ఎవడినో. ఏది వాడు నన్ను అంతాడా, తనమని అంటారు. వాడు తన్నకపోవచ్చు, తన్నేవాడిని తెస్తాడు దేవుడు. ఆ పిల్లోడిని తీసి గుంటలో పడేసినప్పుడు వాడు నన్ను గుంటలో పడేస్తాడా, పడేయమని అంటారు. వాడు పడేయలేకపోవచ్చు, పడేసేవాడిని చేస్తాడు. కానీ దేవుడు ఎట్లా ఉంటుందంటే, విధి అని అంటూ ఉంటారు కదా, ఆ పిల్లోడే పెద్దోడే పడేస్తాడని ఎప్పుడన్నా అనుకున్నారా ఇల్లు? ఒరే వీడితో జాగ్రత్తగా ఉండాలిరా, నిజంగానే వీడు పెద్దోడు అవుతాడు, గొప్పోడు అవుతాడు, మనం అందరం ఆడు ముందు మనం నమస్కరించాలి, వీడితో మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారా? నిజంగా కనుక వాళ్ళు దాన్ని నమ్ముంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, చిన్నప్పటి నుంచే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యాక గొప్పోళ్ళు అవుతారని చెప్పేసి కొందరిని అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళు అవుతారా అవరా తర్వాత సంగతి. కొందరు నిజంగానే అవుతారు. అంటే ఆ లక్షణాలు కనబడుతూ ఉంటే వాళ్ళలో, ఆ లక్షణాలు కనబడేటప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు రేపు గొప్పోళ్ళు అయిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళ నుంచి మనకి ఏదైనా మేలు కావాలంటే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరునికి చేయడలా మనం చేసిన అపరాధానికి శిక్ష పొందుతున్నాము. బతిమాలుకునేటప్పుడు మనం అతని వేదన చూసి వినలేదు, అందువల్లనే మనకి ఈ వేదన వచ్చినని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ప్రశ్న ఏమిటి అంటే, వాళ్ళలో ఈ ఆలోచన కలగజేసింది ఏది? ఏ అవయవం? కన్ను, ముక్కు, చెవి, లేకపోతే మన హ్యూమన్ బ్రెయిన్? ఇదంతా కూడా ఆలోచన అనగానే ఇక్కడికి వెళ్తాం, కానీ ఇది కాదు. లోపల మనస్సాక్షి అనేటువంటిది ఎక్కడుంది అని అంటారు. అంటే చెయ్యి ఎక్కడ పెట్టుకొని నీకు మనస్సాక్షి ఉందా అంటారు. ఇక్కడ ఏమి ఉండదు. లోపల గుండె లేకపోతే ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి, మనస్సాక్షి ఇక్కడ ఉండదు. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ అక్కడ నేను చూపించలేము, కానీ మన లోపలైతే ఉంటుంది. ప్రాణం ఎక్కడుందో కూడా చూపించలేము, ఇక్కడ అక్కడ అని, కానీ అది మన లోపల ఉంటుంది. ఈ మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంది, అది వాళ్ళలో నుంచి పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మనస్సాక్షి ఇంకా పనిచేస్తుంది, వాత వేయలేదంటే పర్లేదు, ఇంకా వీళ్ళు బెటర్ కండిషన్లోనే ఉన్నారు, అంత దుర్మార్గులేం కాదు. అప్పుడు తమ్ముడి యోడ్లా దుర్మార్గంగా నడుచుకున్న మాట వాస్తవమే, కానీ వాళ్ళ మనస్సాక్షి ఏమీ చచ్చిపోలేదు. వాళ్ళ మనస్సాక్షి చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనలో ఈ మాట ఎవరు చెప్పారా 10 మందిలో అనేటువంటిది అయితే రాయలేదు, కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది. మొదటి టాపిక్ ఎవడు గదిలిచ్చాడో కానీ ఆ 10 మందిలో మొత్తానికి అందరూ మాత్రం ఏకగ్రీవంగా ఒకే తీర్మానానికి వచ్చారు, ఒకే ఆలోచనకు వచ్చారు, అందరూ సమ్మతించారు దానికి అని చివరికి అంటున్నాడు 21వ వచనములో, అని ఒకరితో ఒకటి మాట్లాడుకొనిరి. అందరూ కూడా ఈ తీర్మానానికి వచ్చారు. అవునరా, మనవాడు పాపం చాలా వేదన పడితే కూడా గుంటలో పడేసి అమ్మేశాం పాపం ఆ చిన్నోడిని, అందుకే మనకు ఇప్పుడు ఈ వేదన వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. 22వ వచనం, మరియు రూబేను, ఈ చిన్నవాని యోడలా పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అసలైతే ఫస్ట్ చంపేద్దామన్నారు వాళ్ళు. చంపేద్దామంటే పెద్దోడే అడ్డుపడ్డాడు. అరే వాడిని చంపితే మనకు ఏమొచ్చిద్దిరా, మనతో పాటు పుట్టినోడు కదా వాడు, పోనీ వద్దు అనుకుంటే ఈ నీళ్లు లేని గుంటలో పడేద్దాం, వాడే చచ్చిపోతాడు, మన చేతులకు అంటదు, చూస్తా ఎట్లరా చంపుతాం అని చెప్పేసి నీళ్లు లేని గుంటలో పడేశారు. వాస్తవంగా ఏమనుకున్నారంటే చంపేద్దాం అనుకున్నారు.
అంత అంత క్రూరంగా ఆలోచన చేశారు. కానీ పెద్దోడు అడ్డుపడ్డాడు. వద్దు, మన తోడబుట్టినోడు వాడు, మన చేతులకు ఆ పాపం అంటించుకోవద్దు. పోనీ మీరు చంపాలనుకుంటే ఇదిగో ఇక్కడ నీళ్లు లేని గుంట ఉంది, పడేయండి, వాడే చచ్చిపోతాడు. అయితే రూబేన్ ఏమనుకున్నాడంటే ఆ తర్వాత విడిపించి వాళ్ళ నాన్న దగ్గరకు పట్టుకెళ్దామని అనుకున్నాడు. కానీ రూబేన్ అటు వెళ్ళగానే ఈ మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే ఆ గుంటలో పడేసిన వాడిని అటు నుంచి వర్తకులు వెళ్తుంటే అమ్మేశారు. రూబేన్ వచ్చి ఏడ్రా తమ్ముడు అని చెప్పేసి అంటే, లేడు, మేము అమ్మేసాం, వాడు వెళ్ళిపోయాడు అంటే చాలా ఏడ్చి బాధపడ్డాడు. ఇప్పుడు ఏంటి, నేనేం చెప్పాలి అంటే పెద్దోడుగా పాపం బాధ్యత తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ మాటలు గతమంతా గుర్తుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు రూబేను. మరి రూబేను, ఈ చిన్నవాని యొడలా పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినా మీరు విననైతిరి గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చిరి. నేను చెప్పానా ఆ చిన్నోడురా, వద్దురా, పని చేయొద్దు అని నేను చెప్పానా? వినలేదు మీరు అందరూ. వాడి రక్తాపరాధము మన మీదకు వస్తుంది, వెంటాడుతూ ఉంది మనల్ని. ఇప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, మన మీదకి వస్తుంది అంటే అది మనల్ని వెంటాడుతూనే ఉంది. మనిషి పాపపుణ్యాలు నమ్మడు, కానీ మనం చేసి మర్చిపోతే మనం మర్చిపోతామేమో, కానీ అది మర్చిపోదు. అది మనం వెంటాడుతూనే తరుముకుంటూ వస్తుంది. ఒకవేళ అది ఒక్కొక్కసారి వెంటనే రావచ్చు, ఒక్కొక్కసారి ఆలస్యంగా రావచ్చు, కానీ వచ్చేది మాత్రం వచ్చేదే. ఇక్కడ కనుక మనం గమనించినప్పుడు అది ఆ అపరాధం మన మీదకి వచ్చింది అని చెప్పేసి అన్నాడు. 23వ వచనం, అయితే ద్విభాషి వారి మధ్య ఉండిన గనక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకోలేదు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ద్విభాషి ఉన్నాడు అంటే 2 భాషలు వచ్చిన వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఈ ద్విభాషి ఉన్నాడు, ఈయనకి ఈ భాష కూడా వచ్చు అనేటువంటి తెలియక వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే, ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, అప్పట్లో సునామీ ఒకటి వచ్చి మీ అందరికి కూడా జ్ఞాపకం ఉండు, సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు కొందరు మన ప్రాంతంలో సహాయం చేయాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చారు. అంటే వీళ్ళే రాశారు, మా మచిలీపట్నంలో మొత్తం కొట్టుకొని పోయింది, అంతమంది చచ్చిపోయారు, ఇంతమంది చచ్చిపోయారు, విధవరాళ్ళు అయిపోయారంటే వాళ్ళు చెన్నై వైపు నుంచి సహాయం చేయాలని వచ్చారు. వాస్తవంగా అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చి ఏం చేశారంటే చెన్నై వెళ్ళి ట్రాన్స్లేటర్లు వెంట పెట్టుకొని వచ్చారు. వచ్చిన వాళ్ళు అరవోళ్ళు. ఇక్కడికి వస్తే వాళ్ళేమో ఇంగ్లీష్ వాళ్ళు, వీళ్ళేమో అరవోళ్ళు. తెలుగు రాదనుకొని వీళ్ళు ఎదురుగా మాట్లాడుకుంటున్నారట. వాళ్ళని నించోబెట్టి, మీరంతా కూడా మీ ఆయన చచ్చిపోయాడని చెప్పండి. వాళ్ళు అక్కడ ఎదురుగానే ఉన్నారు, మీ ఆయన చచ్చిపోయాడని చెప్పండి. అంటే వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, వాళ్ళ ఆయన ఎట చచ్చిపోయాడు అని అడిగితే, అయ్యా సునామీ వచ్చింది చచ్చిపోయాడని చెప్పండి అని చెప్పేసి ఎదురుగానే అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, మన తెలుగు రాదు, వీళ్ళు అరవోళ్ళు, మన తెలుగు రాదు. కానీ ఆ అరవైనికి తెలుగు మొత్తం వచ్చు, కానీ తెలుగు మాట్లాడట్లేదు, అరవంలోనే మాట్లాడుతున్నాడు. ఇద్దరు అరవోళ్ళు వచ్చి వాళ్ళిద్దరూ అరవంలో మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు అరవోళ్ళు, తెలుగు రాదనుకున్నారు. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వినేసి ఆ తర్వాత ఏం చేశారంటే, అన్నీ వాళ్ళకి అర్థమైపోయినాయి కదా, ఇదంతా కూడా పక్కా మోసం, ఎదురుగానే జరుగుతుంది, కళ్ళెదురుగా అనేటువంటి విషయం. ఆ తర్వాత వీళ్ళకి తెలుగు వచ్చు అన్నటువంటి సంగతి వాళ్ళకి అర్థమైపోయి ఆయన పక్కన పిలిచి, సార్ మీరు ఎంత ఇప్పిస్తారో ఇప్పించండి, ఇందులో మీకు సగం మాకు సగం అన్నాడు. ఈయనకి తెలుగు అర్థమైంది అన్న విషయం అర్థమైపోయి ఇక చివరికి ఏమైపోయాడంటే, మీరు ఎంత ఇప్పిస్తారో ఇప్పించండి, మీకు సగం నాకు సగం అని. అదే ఒకవేళ నిజంగా 60 వచ్చు, తెలుగు అర్థం కాదు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ నిజం విధవరాలండి, మొన్నే సునామీలో కొట్టుకొని పోయారు వాళ్ళ భర్తలందరూ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భాష అర్థం కాదు అనుకొని కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళ మధ్యలో ద్విభాషి ఉన్నాడు అనేటువంటి పరిస్థితి తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంత సీరియస్గా డిస్కస్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడిని చంపిందంతా కూడా ఒప్పేసుకుంటూ ఉన్నారు. మొత్తం వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఏరా అప్పుడు ఏం చెప్పాను, నేను చెప్పానా చిన్నోడిని అట్లా చేయొద్దని. చక్కగా డిస్కషన్ అంతా జరుగుతూ ఉంది. అంటే యోసేపుకు తెలియదు, అంటే తను చంపిన తర్వాత వాళ్ళ భావం ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏంటనేది యోసేపుకు తెలియదు. కానీ ఇప్పుడు అర్థమైంది, మొత్తానికి మా అన్నలు పశ్చాత్తాపడుతున్నారు అనే విషయము. ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు, ద్విభాషి వారి మధ్య ఉండిన కనుక తన మాట యోసేపు గ్రహించిన వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుంచి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోన్ని పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించాను. యోసేపు కూడా బాధ కలిగి అటే పెళ్ళి ఏడ్చాడు. మొత్తానికి వచ్చి ఒకరిని లోపలేస్తున్నాను కదా. ఇక్కడ నాకు చదివేటప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే 10 మందిలో షిమ్యోన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే విషయం అర్థం కాలేదు. మొత్తానికి
10 మంది ఉన్నారు. 10 మందిలో షిమ్యోన్ని వీడిని వేయండి లోపల అన్నాడు. 9 మందిని వదిలిపెట్టాడు. ఎందుకు షిమ్యోన్నే లోపలేసాడు? ఒకసారి ఒకళ్ళు అన్నారు, కొందరు మొహం చూస్తే కొట్టబుద్ధి అయింది, కొందరు మొహం చూస్తే పెట్టబుద్ధి అయింది సార్, వాడి మొహం అట్లా ఉండి ఉంటుంది పాపం అని. నిజంగానే ఒకసారి ఒకళ్ళు అన్నారు, నా మొహం ఎవరికి చూసినా అంతేనండి, నా మొహం చూస్తే తిట్టబుద్ధి అయిద్దేమో అని అంటారు. కొందరు మొహం ఉంటుంది, కొందరు మొహం చూస్తే పాపం జాలిగా అనిపిస్తుంది, వాళ్ళంత జాలి కలిగిన వాళ్ళు కాదు, కానీ మొహం చూస్తే అట్లా ఉంటుంది, అయ్యో పాపం అమాయకులేమో అని అనుకుంటాం. కొందరు మొహం చూస్తే పాపం చాలా సీరియస్గా ఉంటారు, కానీ వాళ్ళంత సీరియస్ మ్యాన్ కాదు, కానీ అట్లా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ షిమ్యోని చూసి ఎందుకు అనిపించిందో తెలియలేదు. మొత్తానికైతే షిమ్యోని లోపలేశాడు, మిగిలిన 9 మందిని పంపించాడు. కానీ ఈ యొక్క సందర్భాన్ని మనం చదివేటప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ప్రతి మనిషిలో కూడా మనస్సాక్షి ఒకటి అనేటువంటిది ఉంటుంది. మనం ఏం చేసినా అయిపోయింది అనుకుంటే కాదు, మనం ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మన మనస్సాక్షి చెప్పాలి. నిజంగా చూడండి, అన్ని సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళని ఎదిరించి ఏంట్రా మీరు అప్పుడు చేసిందని అడిగినోడు ఎవడు లేడు. కానీ ఎవరు అడుగుతున్నారు లోపల నుంచి? అది చేశారు, అప్పుడు మీ తమ్ముడికి అట్లా చేశారు కాబట్టి ఇది ఇప్పుడు వచ్చింది మీ మీదకి. అంటే అది ఆ రోజు నుంచి వెంటాడుతూనే ఉంది. ఏం జరిగినా కానీ ఇది ఇందుకే, ఏం జరిగినా కానీ ఇది ఇందుకే. అంటే లోపల ఆ మనస్సాక్షి ఉంది కదా, ఆ మనస్సాక్షి మనల్ని నిద్రపోనివద్దు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ప్రతి మనిషి యొక్క మనస్సాక్షి నిజంగా వాళ్ళన్నా ఒకటే చేశారు తప్పు. మనం ఎన్ని తప్పులు చేస్తుంటాం, ఎంతమందికి అన్యాయం చేస్తుంటాం. నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి, వాళ్ళు బౌద్ధులు ఉన్నారు కదా, చీమ కూడా చావకూడదని కాళ్ళకు దూది కట్టుకొని నడుస్తారు, నేను అట్లాంటి వాడినండి, నా వల్ల చీమకు కూడా అపకారం జరగలేదనే వాళ్ళు ఎవరినుంటే చెయ్యొద్దండి. కొందరు ఉంటారు, వాళ్ళ వల్ల చీమకు కూడా అపకారం కలగకూడదని కాళ్ళకి దూది కాటన్ కట్టుకొని నడుస్తూ ఉంటారు. అంటే ఆ కాలు ఒకవేళ చీమ మీద పడిన, అంటే నిజంగా కాటన్ కట్టుకుంటే చీమ చావదా అని అడిగాడు ఒక ఆయన. అది వేరే విషయం. చచ్చిపోతుంది అంటే కాటన్ కట్టుకున్నారని ఒకవేళ చావదంటే తొక్కి చూడండి, చస్తే చచ్చినట్టు లేకపోతే బతికినట్టు. చావదాన్ని నన్ను అడిగితే నాకేం తెలుసు, వాళ్ళు ఎంత దూది కట్టుకుంటారు, వాళ్ళు ఎంత బరువు ఉంటారు నాకేం తెలుసా? మళ్ళీ మ్యాథమెటికల్గా ఇంత దూది ఇన్ని కేజీలు బరువు కట్టారు కాబట్టి ఇంత ప్రెజర్ ఆపిద్దనే లెక్కలు కాదు. కానీ థాట్ ఏమిటి అంటే, మన వల్ల చీమకు కూడా అపకారం కలగకూడదు. అలా ఒకవేళ తొక్కినప్పుడు మనకి కంటికి కనబడవు, కానీ చిన్న చిన్న డస్ట్ మైట్స్ చాలా ఉంటాయి. మనము చెప్తూ ఉంటారు కదా, 1 గ్రాము డస్ట్లో కొన్ని వేల డస్ట్ మైట్స్ ఉంటాయి. అంటే చిన్నవి సూక్ష్మ క్రిములు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, చిన్న చిన్న జీవులు చాలా ఉంటాయి. వాటన్నింటినీ మనం అంత జాగ్రత్తగా చేయలేం. కానీ కొందరి ఆలోచన ఏంటంటే, మన వల్ల ఎవ్వరికి కూడా అపకారం కలగకూడదు, ఎవ్వరికి హాని కలగకూడదు. అలా ఎంతమంది జీవించగలుగుతాం? ఇప్పటిదాకా అసలు మనం జీవించిన జీవితం ఏంటి? ఎప్పుడు ఎవరి ఎవడలా మీరు కీడు ఆలోచన చేయలేదా? అసలు బయటికి చెప్పంగానే అలా చేయాలంటే మనం ఫస్ట్ ఎదుటోళ్ళ మీద కుయుక్తులు కుట్రలు చేయాలంటే మనం నెంబర్ 1. పోటీ పరీక్షలు బెటర్, కానీ పరీక్ష పెడితే మంచి మార్కులు వస్తాయి మనకు, అందులో ఏమీ చదవకుండానే మంచి మార్కులు వస్తాయి. ఎలాంటి కుట్రలు చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు టీవీ సీరియళ్ళు ఉన్నాయి కదా, ఈ టీవీ సీరియళ్ళు అత్తా కోడళ్ళు, బ్రహ్మముళ్ళు, లేకపోతే ఇంకేవో చెప్తున్నారు కదా, ఈ సీరియళ్ళు నిండా కూడా చూపించేది ఏంటంటే ఇవే, ఈ కుట్రలు. నిజంగా మనం కనుక చూసినట్లయితే మన లోపల మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు కూడా గద్దిస్తూనే ఉంటుంది. నువ్వు చేసేది తప్పు, లేకపోతే నువ్వు చేసేది ఒప్పు, నీ ఆలోచన బాగుంది, లేకపోతే నీ ఆలోచన బాగలేదు. దేవుడిచ్చినటువంటి ఆ మనస్సాక్షి మనకు గొప్ప వరం. నిజంగా మన మనస్సాక్షిని బట్టి కనుక మనం వెళ్తూ ఉంటే, తప్పు ఉంది తప్పు లేదని అది చెప్తూ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఇది తప్పు అందో వెంటనే దాన్ని కనుక మనం సరి చేసుకుంటూ కనుక వెళ్తూ ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో మనం చూస్తాము, అపోస్తులైనటువంటి పౌలు మనస్సాక్షిని గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఆయన మనస్సాక్షి ఆయన మీద ఎప్పుడూ నేరం మోపలేదు అని అంటాడు. నిజంగా ఎంత గొప్పగా జీవించి ఉంటాడు. నా మనస్సాక్షి నా మీద, అదేం అబద్ధం కాదు ఆయన చెప్పింది, నా మనస్సాక్షి నా మీద ఎప్పుడూ నేరం మోపలేదు అని అంటున్నాడంటే ఎంత బాగా జీవించి ఉండాలి. మన మనస్సాక్షి అయితే, ఉదాహరణకి లేటుగా వస్తున్నాం, మన మనస్సాక్షి ఏముంటుంది అసలు? పర్లేదు, నీకున్న ఉద్యోగాన్ని బట్టి ఒత్తిడిని బట్టి కొంత లేటు సహజమేలా అనిపిస్తుందా? మేము రోజు రాత్రి వచ్చి పడుకునేసరికి 1:30, 2:30 అవుతుంది. పొద్దున్నే లేచి మరలా ఒక 2 గంటలు పడుకుంటామో లేదో పరిగెడుతూ ఉన్నాం. నిన్న కూడా ఒక సహోదరుడు ఫోన్ చేసి ఆన్లైన్లో వీడియోలో చూస్తూ ఉంటే, బాగా మీలో అలసట కనబడుతుంది అంటే నిద్ర లేదులే అని అన్నాం. రాత్రి కూడా వచ్చి పడుకునేసరికి అలాగనే లేట్ అయింది. మరలా పొద్దున్నే లేచి వస్తూ ఉన్నాం.
కొందరు అంటూ ఉన్నారు, మాకు ఉద్యోగాలండి, మాకు తీరదండి అని. నిజంగా అంత తీరట్లేదా? మీరు లేటుగా వచ్చేటప్పుడు మీ మనస్సాక్షి, మేము అనటం కాదు కానీ మీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది? రైటే అని అంటుందా అది? ఒకవేళ రైటే అంటే ఎప్పుడు లేటుగానే రండి. కానీ మా మాట వినకపోయినా మీ మనస్సాక్షి మాట అన్నా వినాలి కదా మీరు. మనము దేవుని దగ్గర ఎట్లా ఉన్నామో, మన అనుదిన జీవితంలో మనం ఎట్లా ఉంటున్నామో, మన మాట ఎట్లా ఉంటుంది, మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మన ఆలోచన ఎట్లా ఉంటుంది, మన కుటుంబంలో మనం ఎట్లా ఉంటున్నాం, మన పిల్లల్ని బాగా పెంచగలుగుతున్నామా, దేవుని వల్ల బాగా పెంచగలుగుతున్నామా, ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి అన్నీ చెప్తూనే ఉంటుంది. ఒక్కసారి కొందరైతే బయటకు ఒప్పేసుకుంటారు, నేను బాగా పెంచలేకపోతున్నానండి వీళ్ళని. అస్సలు మాట, ఒక తల్లి అంటుంది, అస్సలు మాటిని జావట్లేదు వీళ్ళు, నేను వీళ్ళని బాగా పెంచలేకపోయానని ఒప్పేసుకుందామే. నేను వీళ్ళని బాగా పెంచలేకపోయాను. నిజంగా ఎవరో చెప్పాల్సిన పని లేదు, మన మనస్సాక్షి చెప్తుంది. మనం బాగా పెంచామా మన పిల్లల్ని, దేవునిలో వాళ్ళని బాగా తయారు చేసామా, లేకపోతే కుటుంబంలో భర్తతో రిలేషన్ ఏంటి, భార్యతో రిలేషన్ ఏంటి, కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళతో మన రిలేషన్ ఏంటి, లేకపోతే మనం పనిచేసే దగ్గర మన రిలేషన్ ఏంటి, అక్కడ నిజంగానే ఒక క్రైస్తవులాగా మన మాట ఉందా, మన ప్రవర్తన ఉందా, మన జీవితం ఉందా, మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి అనేటువంటి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అది ఏం చేస్తుందంటే, లోపల మన మీద తప్పు ఉంది, తప్పు లేదు అనేటువంటిది అది చెప్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం యోసేపు యొక్క అన్నదమ్ముల్ని చూసినప్పుడు, అన్నదమ్ములు 10 మంది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అది లోపల నుంచి చెప్పింది, మీరు చేసింది తప్పు. అప్పుడు వాడు అంత వేదన పడితే కూడా దాన్ని మీరు పట్టించుకోలేదు, అందుకనే మీకు ఇది వచ్చింది అనేటువంటిది చాలా క్లియర్గా అది చెప్తూ ఉంది. వాళ్ళు దాన్ని అంతా కూడా రియలైజ్ అయ్యారు, ఒప్పుకున్నారు, అందరూ కూడా ఒప్పుకున్నారు, అవును మనం అప్పుడు వాడికి అలాగే చేసాం కదా, అందుకనే మాకు ఇది వచ్చిందని. కాబట్టి జాగ్రత్త. మనము ఏదో చేసామో మనం మర్చిపోతే అయిపోతుంది అనుకుంటే అవ్వదు. ఒక్కోసారి కొందరు ఏమంటారంటే, ఎవరు చేయట్లేదండి అట్లా అంటారు. ఎవరిని చూడొద్దు, చేస్తారు, వాళ్ళు శిక్ష పొందుతారు. వాళ్ళు పొందారని మనం కూడా పొందుతామా? కాబట్టి మనం ఎవరికి కూడా అపకారం చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ఎవరికైనా కీడు చేసామా జాగ్రత్త, ఖచ్చితంగా మరలా తిరిగి మన మీదకు వస్తుంది. మనకెవడు చేసేదని మాత్రం దయచేసి అనవద్దు. నన్నెవడండి అనేది, నాకెవడండి తిరిగి అట్లా చేసేది అనుకోవద్దు. ఖచ్చితంగా ఉంటారు, దేవుడు ఎవరినో తిరిగి పంపిస్తాడు. చివరిగా ఒక విషయం, అమెరికా ప్రెసిడెంట్ చేసినా కానీ వదిలిపెట్టడం, ఆయనకి ఎవరినో తెస్తాడు, ఎవరికో తెచ్చి ఖచ్చితంగా ఆయన మాత్రము అణిచి కుదించి దిగజారేటట్లు కొలతకు సమానమైనటువంటి కొలత కొలుస్తాడు. ఇప్పుడు ఈ 10 మందికి కూడా కొలిచాడు అనేటువంటిది మనస్సాక్షి చెప్పేసింది, ఇది అదే, ఈ కొలత ఆ కొలతే అని చెప్పాను. కాబట్టి మనం మన మనస్సాక్షి విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్దాము. అది ఎప్పుడైతే మనం దిద్దుకోమని చెప్పిందో దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దిద్దుకోకుండా కనుక ముందుకు వెళ్ళామనుకోండి, మనస్సాక్షి కూడా, ఇప్పుడు మీకు లోకంలో కూడా తల్లిదండ్రులైనా ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు, తర్వాత ఏం చేస్తారు? నేను చెప్పరు, వదిలేస్తారు. మనం రాబోయే రోజుల్లో చూస్తాం, మనస్సాక్షి కూడా ఎంతవరకు చెప్తుంది అనేటువంటి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ కూడా అది చెప్తుంది, ఆ తర్వాత చెప్పదిక, ఇక చచ్చిపోతుంది. దాన్ని ఏమంటాడంటే వాత వేయబడిన మనస్సాక్షి. అంటే పని చేయట్లేదా అంటే ఇక అది పని చేయదు. చేసి మాత్రం ఏమి లాభం, వీళ్ళకి చెప్పి మాత్రం ఏమి లాభం, వినరు కదా, ఇక అది పని చేయదు కొంతకాలానికి. కాబట్టి జాగ్రత్త, ఆ విషయంలో దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.